హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అందరికీ స్వాగతం. సో ఈరోజు నుంచి మనము భగవద్గీత రెండవ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో భగవద్గీత పేరు భగవద్గీత అంటే భగవంతుని యొక్క పాట, భగవద్గీత. ఓకే. సో భగవంతుడు అంటే భగవంతుని యొక్క ఉపదేశాలు, భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ మన మెయిన్‌గా భగవద్గీత స్టార్ట్ అయ్యేది భగవద్గీత ఇన్‌స్ట్రక్షన్స్ అంటే కృష్ణుని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యేది 2.11 నుంచి 1866 వరకు మాత్రమే. అంటే ఫస్ట్ చాప్టర్‌లో ఎక్కువ అస్సలు ఏం రాదు. అంటే చాలా ఒక చోట మాట్లాడతాడు అంతే కృష్ణుడు. ఇంకా దాంతో స్టార్ట్ చేసి సెకండ్ చాప్టర్‌తో 2.11 అంటే రెండవ అధ్యాయము 11వ శ్లోకం 2.11 అంటే సెకండ్ చాప్టర్ 11th వర్స్ నుంచి 1866 అంటే 18వ అధ్యాయము 66వ శ్లోకం. దాని వరకు భగవంతుడు అయిన కృష్ణుడు మనకి భగవద్గీతలో ఉపదేశాన్ని ఇస్తాడు. మరి ఇంతవరకు చెప్పుకున్నది ఏంటి అంటే ఈ భగవద్గీత రావడానికి ఒక స్టేజ్ సెట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫుల్ అంటే భగవద్గీత ఎటువంటి పర్స్పెక్టివ్‌లో చెప్పబడింది. కొంతమంది మనం భగవద్గీత క్లాస్‌కి ఇన్వైట్ చేస్తే నాకు టైం లేదు. నాకు భగవద్గీత ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలి? అయినా భగవద్గీత మనలాంటి వాళ్ళకి కాదు. అంటే ఇప్పుడు మామూలుగా పని చేసే చిన్న స్టూడెంట్స్‌కి గానీ, లేకపోతే గృహస్థాస్‌కి గానీ, అంటే గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి గానీ, లేదా ఆడవాళ్ళకి గానీ, మగవాళ్ళకి గానీ భగవద్గీత ప్రతి జీవికి భగవద్గీత ఒక జ్ఞానం అవసరం. భగవద్గీత నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మెయిన్‌గా భగవద్గీత డీల్స్ విత్ ద మైండ్. అంటే మన మామూలుగా ఒక వర్డ్స్ ఉంది గదా! ఏమంటంటే చిత అండ్ చింత. చిత అంటే తెలుసు కదా! ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శవాన్ని పెట్టేసి కాలుస్తారు. దాన్ని చిత అంటారనమాట. చింత అంటే రోజువారీ జీవితంలో జరిగే వ్యవహారాల గురించి ఎక్కువగా వరి కావడం. సో, చిత అనేది మనిషిని ఒకేసారి కాలుస్తుంది. కానీ చింత అనేది మనిషిని ప్రతిరోజు కాలుస్తుందనమాట. సో, ఎవరైతే భగవద్గీత వింటారో, ఎవరైతే భగవద్గీత నాలెడ్జ్ ఎవరికైనా భగవద్గీత నాలెడ్జ్ యాక్చువల్‌గా ఉందంటే దే విల్ బి ఔట్ ఆఫ్ దిస్. చింత అనేది వాళ్ళకి ఔట్ ఆఫ్ క్వెషన్. అంటే ఎవరైతే పక్కా భగవద్గీత ఫాలో అయ్యి భగవద్గీత ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయ్యడము, భగవద్గీత జ్ఞానాన్ని కరెక్ట్ వేలో తీసుకున్నాను. కరెక్ట్‌గా గురువుల దగ్గర విని క క ఆ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు వాళ్ళకి ఎటువంటి చింతలుండవు. వాళ్ళు ఎటువంటి దాన్నైనా గాని ఫేస్ చేయగలరు. అందుకే భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు చెప్పాడు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఫర్ అర్జున. అంటే తన వాళ్ళ బంధువుల్ని, తన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తన వాళ్ళ అన్నదమ్ములతో, గురువులతోటి, తాతలతోటి, తండ్రులతోటి, మామలతోటి వాళ్ళతో కొట్లాడబోతున్నాడు. అటువంటి సిట్యుయేషన్‌ని అదంతా దట్ కెన్ వెయిట్ అనేసి అదంతా ఆపేసేసి భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు చెప్పాడు కృష్ణుడు. అంటే భగవద్గీత యొక్క నాలెడ్జ్, ఇంపార్టెన్స్, రిలవెన్స్ ఎవరికొచ్చింది చెప్పండి? మనకు మామూలుగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ పెళ్లి అంటే ఇంట్లో ఏదైనా పెళ్లి గాని, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ గాని, లేదా ఆహ్, ఏదో దేనికోసమో భగవద్గీతను అవాయిడ్ చేసేస్తాం. కానీ కృష్ణుడు ఎటువంటి సిట్యుయేషన్‌లో కనిపించాడంటే ఈవెన్ ద వార్ కెన్ వెయిట్ బట్ నాట్ దిస్ నాలెడ్జ్. అంటే ఒక జీవితంలో ఒక మనిషి మన డైలీ జీవితం గూడా ఒక స్ట్రగుల్స్ లాంటిదనమాట. అంటే డే డే ప్రతిరోజు జీవితం గూడా రోజువారీ జీవితం గూడా ఒక యుద్ధం లాంటిదే. హ్మ్. కొన్నిసార్లు మనం గెలుస్తాము, కొన్నిసార్లు ఆనందంగా ఉంటాము. యుద్ధంలో ఒక వార్‌లో దే ఆర్ డిఫరెంట్ బ్యాటిల్స్. వార్ అంటే మొత్తం అంటే అన్ని బ్యాటిల్స్ ప్రతిరోజు జరిగే బ్యాటిల్స్‌ని అన్నీ కంపేర్ చేస్తే ఒక యుద్ధం అయితది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ప్రపంచ యుద్ధం 4 ఏళ్ళో, 5 ఏళ్ళో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 4 ఏళ్ళో, 5 ఏళ్ళో జరిగింది. సో, కొన్ని చోట్ల ఒక ఒక దేశం మంచి ఆధిక్యంలో ఉంది. కొన్ని చోట్ల ఒక దేశం బాగా చితకలో పడిపోయింది. కానీ ఫైనల్‌గా అంటే డిఫరెంట్ బ్యాటిల్స్ ఆర్ దేర్.
బట్ ఫైనల్ వార్ మొత్తం యుద్ధాన్ని ఎవరు విన్ అయ్యారు? భగవద్గీతలో 18 రోజుల్లో దాదాపు 10 రోజుల వరకు పాండవులకు హోప్లెస్. ఎందుకంటే 10 రోజులు భీష్మదేవుడు ఉన్నాడు. 10 రోజులు భీష్మదేవుడు ఉన్నంత వరకు కూడా పాండవులు అస్సలకి వాళ్ళకి గెలిచే ఛాన్సే లేదు. భీష్మదేవుడు అంత పవర్ఫుల్. సో పాండవులు దే ఆర్ బికమింగ్ హోప్లెస్ అనమాట. అంటే మనం భీష్మదేవుడు ఇలాగే మన తాత అయిన భీష్మదేవుడు ఇలాగే యుద్ధం చేస్తే మనం గెలవడం అసాధ్యం అనేసి లాస్ట్కి వెళ్ళి శాన్ని అడుగుతారు. తాతగారు మీరేమో మాకు యుద్ధానికి ముందు విజయీభావం దీవించారు, కానీ ఇప్పుడు చూస్తే మీరే దానికి ప్రతిబంధకంగా మీరే ఉన్నారు. సో మీరు ఎలా చనిపోతారో మీరే చెప్పండి అనేసి అన్ని అడుగుతారు అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ అనమాట. అంటే 10 రోజుల వరకు 18 రోజుల యుద్ధంలో 10 రోజుల వరకు హోప్ లేదు. మళ్ళీ ఆ 8 రోజుల్లో చాలా సార్లు చాలా కోల్పోతారు పాండవులు. అభిమన్యుడు చనిపోతాడు. అటువంటి చాలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అటువంటి ఆ 18 రోజుల యుద్ధంలోనే పాండవులు దే హ్యావ్ టు గో త్రూ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సక్సెస్ ఉంటుంది, కొన్నిసార్లు అంత బాగా జరుగుతుంది, అంత సంతోషంగా ఉంటాము. కానీ కొన్నిసార్లు ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే మనల్ని పిండేస్తాయి మామూలుగా ఇంటర్నల్లీ. ఇప్పుడు చూస్తే చాలామంది జాబులు వెళ్ళిపోతున్నాయి, చాలామంది ఇమిగ్రేషన్ ఇష్యూస్, చాలామందికి లైక్ క్యాన్సర్లు వస్తున్నాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయగలగాలంటే we should be properly empowered with this knowledge. అంటే ఈ భగవద్గీత అనే పవర్, భగవద్గీత అనే శక్తి, ఆ భగవద్గీత యొక్క జ్ఞానశక్తి మనకు ఉంటే ఏమవుతుందంటే మనం జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కానీ ఫేస్ చేయగలం అనమాట. అండ్ ఫేస్ చేసేటప్పుడు విల్ ఫోకస్ ఆన్ అవర్ డ్యూటీ రాదర్ దాన్ అవర్ అవుట్కమ్. మన డ్యూటీ ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలనేసి. ఓకే, సో ఇప్పుడు భగవద్గీత స్టార్ట్ చేద్దాం. మామూలుగా లాస్ట్ చాప్టర్లో ఏం చెప్పుకున్నాము? అర్జునుడు వాళ్ళ బంధువుల్ని అందరిని చూసేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి తను గాంధీవాన్ని బాణాలని అన్ని వదిలేసేసి రథంలో కూర్చుండిపోయాడు అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే సంజయ ఉవాచ ఏవం ముక్తార్జున సాంఖ్యే రథోపస్థ ఉపావశీత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. సో ఇలా చెప్పిన తర్వాత అర్జునుడు రథంలో కూర్చుండిపోయాడు అనమాట. విసృజ్య సశరం చాపం, శరం చాపం అంటే బాణాలు, తన గాంధీవాన్ని వదిలేసేసి శోకంలో మునిగిపోయి రథంలో కూర్చుండిపోయాడు అనమాట. సో అలా సంజయుడు ధృతరాష్ట్రుని చెప్తున్నాడు ఇలా ఇది జరిగింది అనేసి. సో దాని తర్వాత ఏమవుతుందంటే మొదటి అధ్యాయంలో అర్జునుడు యుద్ధం చేయడానికి సంసిద్ధంగా లేడని సంజయుడు తెలపడంతో ధృతరాష్ట్రుడు పాండవ రాజ్యాన్ని త్యజిస్తారని సంతోషపడ్డాడు. ఎందుకంటే ధృతరాష్ట్రునికి ఓన్లీ కన్సర్న్ ఆఫ్ అంటే ధృతరాష్ట్రునికి ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే ఈ అర్జునుడు కృష్ణుడు. అర్జునుడు యుద్ధం చేయకపోతే పాండవులు యుద్ధం చేయలేరు, పాండవులు యుద్ధంలో గెలిచే ఛాన్సే లేదు. సో ఇప్పుడు అటువంటి అర్జునుడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎస్పెషల్లీ ఒక కుటుంబంలో ఉంటారనుకోండి, ఒక కుటుంబంలో ఒక మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఉంటారు అనమాట. మ్యాన్ ఆర్ ఉమెన్ ఆఫ్ ద హౌస్ అంటే వాళ్ళు లేకుంటే ఆ కుటుంబం గడవదు. వాళ్ళ ఆ కుటుంబంలో ఒక మామూలుగా సంపాదనే కాదు, తండ్రి మామూలుగా తండ్రి కానీ పురుషుడు కానీ సంపాదించవచ్చు, కానీ తల్లి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో వాళ్ళు లేకుంటే కుటుంబం గడవదు అనమాట. వాళ్ళు లేకుంటే కుటుంబం అంత అస్తవ్యస్తం అయిపోతుంది. సో అటువంటి వాళ్ళకి అంటే అటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఏమైందంటే నాకు అవసరమా అంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఒక రకమైన అంటే హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. అటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా అటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఇప్పుడు అర్జున్కి ఎలాగైతే పాండవులకు అర్జునుడు ఎలాగో కొంచెం ఒక తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే పిల్లలు కానీ, ఒక పిల్లల్లో పెద్ద కొడుకులు అట్లా
అంటే ఒక ఫ్యామిలీ గురించి ఎక్కువ టేక్ కేర్ అంటే ఫ్యామిలీ ఈస్ డిపెండెంట్ సోల్లీ మెయిన్లీ ఆన్ దట్ పర్సన్. సో అటువంటి పర్సన్‌ని కూడా ఒక్కోసారి ఇట్స్ నేను ఎవరి కోసం చేస్తున్నాను? వాట్ యామ్ ఐ డూయింగ్? నాకెందుకు ఇదంతా అనిపిస్తదనమాట. హ్మ్. కానీ ఇప్పుడు అర్జున్ లాంటి వాళ్ళు కూడా అలా ఫీల్ అయిపోయి అర్జునుడు ఇప్పుడు ఆహ్, ఒక రకమైన సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాడు. హ్మ్. సో, ఇప్పుడు అర్జునుడు గూడా తను నా కర్మ వచ్చేస్తుంది. నేను నా పాండవుల కోసం, ధర్మం కోసం యుద్ధం చేయబోతున్నాను. కానీ వాళ్ళని చంపితే నాకే గదా కర్మొచ్చేది. నేనెందుకు కర్మ తీసుకోవాలి? అనేసి అలా ఆలోచించలేదనమాట. కానీ అర్జునుడు ఏమంటాడంటే హి ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అదర్ పార్టీ. సో, అలా కుటుంబంలో ఏ వ్యక్తైనా గాని, కుటుంబంలో గాని, ఒక వ్యవస్థలో గాని, ఒక టెంపుల్‌లో గాని, ఒక కమ్యూనిటీలో గాని, ఒక మెయిన్ రోల్ ఉంటారనమాట. మెయిన్ కీ పర్సనాలిటీ ఉంటారు. సో, అటువంటి పర్సనాలిటీస్ గూడా ఒక్కోసారి ఇటువంటి ఆహ్, మానసిక దౌర్బల్యం అనేదొచ్చేస్తుంది. సో, ఈ అధ్యాయంలో ధృతరాష్ట్ర తన కుమారులను రాజ్యాన్ని కోల్పోవడం లేదని సంతోషపడ్డం చూసి సంజయుడు అర్జునుడిని యుద్ధం చేయమని ఎలా ప్రేరేపించాడో తెలుపుతారనమాట. సో, ఎప్పుడైతే అర్జునుడు నేను వదిలేస్తాను, నాకు యుద్ధం వద్దు, నేను సన్యాసం తీసుకుంటాను అంటే, వెంటనే ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, తను సంతోషపడిపోతాడు. ఇంకా అర్జునుడు వదిలేసాడంటే ఇంక యుద్ధం గెలిచేసినట్టే అనేసేసి. కానీ ఇప్పుడు సంజయుడు ఏమంటాడంటే, బట్ అర్జున హాస్ కృష్ణ విత్ హిమ్. హ్మ్. సో, మన జీవితంలో కూడా చాలా సార్లు ఇటువంటి సిట్యుయేషన్‌లొస్తాయి. హ్మ్. ఆహ్, అన్నీ వదిలేసి ఎళ్ళిపోదాం. నాకవసరమా ఇదంతా అనేసి. కానీ బట్ వెన్ వి హావ్ కృష్ణ విత్ అస్ మన డ్యూటీ ఏంటి? హ్మ్. మన మన కర్తవ్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఏంటి? సో, దాని మీద ఫోకస్ జేస్తాం. అంటే కృష్ణుడు యొక్క నాలెడ్జ్, భగవద్గీత యొక్క నాలెడ్జ్ యొక్క పవర్ మన దగ్గర ఉంటే, మనం మన కర్తవ్యం ఏంటి దాని మీద ఫోకస్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ రెండవ అధ్యాయంని ఒక యాక్రోనిమ్‌లో నేర్చుకోవచ్చనమాట. మొత్తం రెండవ అధ్యాయం అంతా భగవద్గీత యొక్క సారం అంటే సమ్మరీ ఆఫ్ భగవద్గీత. అంటే భగవద్గీత మొత్తం ఏం చెప్తుందో రెండో అధ్యాయం మొత్తం ఒక ఒక ప్రెల్యూడ్ అంటే ఒక ఒక మొత్తం ఒక భగవద్గీత మొత్తం ఒక సారంలాగా చెప్పేస్తుందనమాట. అందుకే దీనికి ఈ చాప్టర్‌కి టైటిల్ ఏముందంటే గీతాసారం. హ్మ్. సో, మొత్తం ఈ చాప్టర్‌ని ఈ అక్రోనియం అంటే ఒక్కొక్క లెటర్ వల్ల ఒక పదం వస్తుంది. ఆ పదం ఆ పదం మొత్తం భగవద్గీతలో ఒక సెట్ ఆఫ్ వర్సెస్‌ని అంటే ఒక సెట్ ఆఫ్ వర్సెస్‌ని ఇండికేట్ చేస్తుందనమాట. హ్మ్. సో, భగవద్గీత యొక్క సెకండ్ చాప్టర్ యొక్క యాక్రోనియం ఏంటంటే గీత. అంటే జి అంటే గురుతత్వం గురించి చెప్తదనమాట ఎక్కువ. సో, వాట్ ఈస్ అబ్సల్యూట్ నీడ్ ఆఫ్ స్పిరిచ్యువల్ గైడ్. సో, ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడైతే అర్జునుడు అలా ఒక రకమైన డిప్రెషన్‌లోకెళ్ళి కూర్చున్నాడో, అప్పుడు భగవంతుడైన కృష్ణుడు అర్జునుడికి మాట్లాడడం స్టార్ట్ చేశాడనమాట. శ్రీభగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇక్కడ చూసారనుకోండి. కుతస్వ కష్మలమిదం అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఆహ్, మన మన కుటుంబ సభ్యుల్లో గూడా అంటే కొన్ని సార్లు ఒక వ్యక్తి తను మామూలుగా తన జనరల్ బిహేవియర్ కంటే గూడా చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాడు. అంటే మామూలుగా తను అంతా బాగానే ఉంటాడు. కానీ కొన్ని సార్లు కోపమొచ్చేస్తుంది తనకి. హ్మ్. లేదా కొన్ని సార్లు ఒక వ్యక్తి అంతా బానే ఉంటాడు. కానీ కొన్ని సార్లు డిప్రెస్ అయిపోతారు. హ్మ్. ఆహ్, అలా అంటే అది వాళ్ళ రియల్ నేచర్ కాదనమాట అది. హ్మ్. కానీ ఆ సిట్యుయేషన్ వల్ల వాళ్ళు అలా అయిపోతారనమాట. సో, కానీ ఇప్పుడు ఆహ్, ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయను, నేను సన్యాసం తీసుకుంటాను, నాకు అవసరమే లేదు యుద్ధము అనేసి ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు కృష్ణుడు ఏంటి హి డిడ్న్ట్ మాక్ అరేయ్! నువ్వెంత పిరికోడనేసి అనలేదనమాట. ఈ ఈ కుతస్వ కస్మలం ఈ ఈ ఈ కష్మలం అంటే ఈ మలినాలు, హ్మ్. ఈ అంటే ఈ ఇంప్యూరిటీస్ ఎక్కడి నుంచొచ్చాయి అని చెప్తారనమాట. అంటే ఇక ఇక్కడ ఏంటి ఒక వర్డ్ ఏంటంటే కుతస్వ కస్మ ఎక్కడి నుంచి ఈ చెడు ప్రభావం ఈ చెడు ప్రభావం అనేది నీకెలా వచ్చింది అనేసేసి ఆహ్, అర్జున్‌తో అంటున్నాడు. అంటే
ఒక ఒక ఆత్మ, మనమంతా కూడా ఒక ఆత్మలం, ఒక జీవులం కదా. మనం భగవంతునికి వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. మనకు కూడా చాలా శక్తి ఉంది. ఒక ఆత్మగా వీఆర్ ఆల్వేస్ సత్ చిత్ ఆనంద. సత్ అంటే వీఆర్ ఎటర్నల్, చిత్ అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, అండ్ ఆనంద అంటే ఫుల్ ఆఫ్ బ్లిస్. సత్ అంటే శాశ్వతమైన, మొత్తం జ్ఞానంతో కూడిన శక్తి కలిగిన, ఆనందమయమైన ఒక భగవంతుని యొక్క అంశాలం మనం అంతా. సో కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ భౌతిక జగత్తులో మనం చెప్పుకున్నాం కదా, సత్వగుణ, రజోగుణ, తమోగుణాలు, పంచేంద్రియాలు, పంచభౌతికాలు, పంచభూతాలు అన్నిటితోటి కలిసి ఉండడం వల్ల వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది ఒక్కోసారి. సో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్లీ అది మన నేచర్ కాదు. అది దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్. ఆర్ ఇప్పుడు ఎవరైనా చెప్పాను కదా, ఎవరైనా మామూలుగా ఎప్పుడు మంచిగా మాట్లాడే వ్యక్తి కొన్నిసార్లు కోపంగా దురుసుగా మాట్లాడనుకోండి, అంటే ఆ వ్యక్తి చెడు కాదు, ఆ పరిస్థితులు తన అలా తయారు చేస్తాయి అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా కానీ పిల్లల్ని కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడైనా అనేటప్పుడు నీకు ఎందుకు ఇలా నువ్వు ఏ పరిస్థితుల్లో ఇలా తయారవో ఆలోచించుకో కొంచెం. అంటే దే హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ దెమ్ సెల్ఫ్. అంటే అంతర్మదనం అంటారు కదా, అంటే మనసులోకి వెళ్ళేసి నాకు ఎందుకు ఈ కోపం వచ్చింది, నాకుండే పరిస్థితుల్లో నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా. సో ఎందుకంటే మన మనస్తత్వం, మన బిహేవియర్ మెయిన్గా స్టార్ట్ అయ్యేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే థింకింగ్తో స్టార్ట్ అవుతుంది. అంటే మన ఆలోచనలతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరి గురించి అన్నా కొంచెం కోపంగా ఉన్నాం అనుకోండి, మెయిన్లీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో సటిల్గా ఈర్ష్య ఉంటుంది అనమాట. ఈర్ష్య కానీ కంపారిజన్ కానీ చేసుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళకి అది బాగుంది, నాకు ఇది బాగాలేదు, వాళ్ళ వల్లనే మేము ఇట్లా ఏమని, అంటే ఒక సటిల్ కంపారిజన్. లేకపోతే సటిల్ అంటే మన ఆలోచనలు సరిగా లేవు. అక్కడ వెళ్ళేసి మనం ఆలోచనలు ఎప్పుడైతే మన ఆలోచన సరి చేసుకుంటామో, దెన్ థింకింగ్, ఫీలింగ్, దాని తర్వాత ఒక ఆలోచనని సరిగా చేసుకోవడం వల్ల అంటే మన ఎమోషన్స్, మనం ఎలా, ఫీలింగ్ అంటే ఏమంటారు తెలుగులో నాకు అర్థం కావట్లేదు. సో థింకింగ్ నుంచి ఫీలింగ్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆలోచనలు ఒక స్వభావం, అంటే ఒక ఫీలింగ్స్ మనకు తెలుసు కదా, ఫీలింగ్స్ అని అందరికీ తెలుసులేండి. సో మన ఆలోచనలే ఒక ఫీలింగ్స్గా మారిపోతాయి అనమాట. కొన్నిసార్లు మనం వి ఫీల్ లౌడ్, అంటే మనం చాలా ఆప్యాయత, చాలా సేవాభావంతో ఉంటాము. సో అది దట్స్ థింకింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఫీలింగ్, అండ్ ఫీలింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ విల్లింగ్. అంటే ఆలోచనలో ఉండే కంటెంట్ ఫీలింగ్స్లో మారిపోయింది. ఫీలింగ్స్ నుంచి విల్లింగ్ అంటే యాక్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మనం ఎవరిపైన కోపం కానీ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అన్నిటివి, ఈ అన్ని 6 అరిషడ్ వర్గాలు అంటారు అనమాట. అంటే అన్ని 6 ఎనిమీస్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ. ఈ 6 కూడా మనకు ఎప్పుడైనా కామానికి గురైనా కానీ, క్రోధానికి గురైనా కానీ, లోభానికి గురైనా కానీ, మనకు అంతా తెలుసు కదా, కామ, క్రోధ, లోభం అంటే పిసినారితనం అనమాట. అంటే లోభించడం అనమాట. అంటే నాకే కావాలి, నాకే దక్కాలి అన్ని. కామ, క్రోధ, లోభ. మదం అంటే సోమరితనం. మత్సరం అంటే ఎన్వి, అంటే వేరే వాళ్ళ పట్ల అసూయ. కామ, క్రోధ, లోభ, మోహం అంటే అన్నెసరిగా అటాచ్ అయిపోవడం అనమాట. ఒకరి పట్ల ఎక్కువ ఆకర్షణ గురవడము. ఆ వ్యక్తి మనకి ఆ వ్యక్తి కానీ, ఆ వస్తువు కానీ మనకు సంబంధించి అయి ఉండదు, కానీ దాని మీద ఒక రకమైన అటాచ్మెంట్ పెంచుకుంటాం అనమాట. అది భౌతిక వశమే కాకపోవచ్చు. సటిల్ విషయం అంటే ఏంటి, ఒక పేరు, ప్రతిష్ట, ఒక రికగ్నిషను. అరే వాళ్ళందరూ అందరిని పొగిడారు, నన్ను పొగడలేదు. వాళ్ళందరూ అందరికీ బాగా ట్రీట్ చేశారు, నన్ను ట్రీట్ చేయలేదు. అట్లా అంటే సటిల్ కూడా ఉంటుంది అనమాట, గ్రాసే కాకుండా. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేసి మనం లోపలికి వెళ్ళేసి మనల్ని మనం పరీక్షించుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. అంతర్మదనం చేసుకుంటే ఏమవుతుందంటే
మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఎందుకు నేను ఎక్కడ రాంగ్, నా థింకింగ్లో ఎక్కడ రాంగ్ వెళ్ళిపోయింది. నేను ఎప్పుడైతే మనం భౌతిక విషయాల పట్ల కాకుండా ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద ఆలోచించామనుకోండి, ఆలోచిస్తే మనకి ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. అరే కొన్నిసార్లు కొంచెమందికి బాగా ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ ఫాలో అయిపోయింది. ఎవరన్నా మామూలుగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా, కొన్నిసార్లు నేను కంపేర్ చేసుకుంటే చాలా మంది చాలా వీడియోస్ మన మామూలుగా ఫాలోవర్స్ కూడా ఎక్కువ చూడలేరు అనమాట. సో అంటే ఎట్లయిందంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది లైక్ చేశారు, ఒక వ్యక్తి ఎంత పాపులర్ అయిపోయాడు అనే ఒక ట్రెండ్ అనమాట. ఇంకా ఎస్పెషల్లీ యూత్‌లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇటువంటి కంపారిజన్స్ అవన్నీ కూడా ఏంటంటే ఒక సర్టెన్ లెవెల్‌లో కిందికెళ్ళి చూస్తే మన డ్యూటీ ఏంటి? వి హావ్ గివెన్ అవర్ పర్ఫెక్ట్. మన చేతుల్లో ఉన్నది మొత్తం మనం చేసాము. మన చేతుల్లో చేయడానికి ఇంకేం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ అంటే ఒక జీవితంలో ప్రతి ప్రతి విషయాన్ని గురించి టాకిల్ చేయడానికి ఇక్కడ మన గురువులు చెప్తారనమాట. ఫస్ట్ ఒకటి ఆలోచించాలనమాట. ఏదన్నా మనకు చింత అనేది మనకి అంటే ఒక ఏమంటారు? ఏదన్నా సంథింగ్ బాదరింగ్ అస్. ఏదైనా దేని గురించైనా మనం ఎక్కువ చింతిస్తున్నాం అనుకోండి, ఒకటి ఆలోచించండి. ఈ విషయం గురించి నేనేమైనా చేయగలనా? వెన్ దానికి అవును చేయగలము అనే ఏదైనా యెస్ అనే ఆన్సర్ వచ్చిందనుకోండి, ఆ ఆలోచించడం ఆపేసి ఆ పని చేసేయండి. చేసేయడం వల్ల ఏంటంటే యూ హావ్ గివెన్ యువర్ బెస్ట్. అంటే అన్ని పాసిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ ఎందుకు వచ్చింది? ఎగ్జామ్ బాగా రాయలేను అనేసి. సో ఆ చింతన ఆపేసేసి ఈ ఎగ్జామ్ బాగా రాయడానికి నేనేమో చేయగలనా? ప్రస్తుతానికి నేను ఎక్కడన్నా ఇంకా మళ్ళీ రివిజన్ చేసుకోవాలా? లేకపోతే ఎక్కడైనా కేర్‌ఫుల్‌గా ఉండాలా? దాని గురించి ఒక లిస్ట్ ఔట్ చేసేసి రాసుకుంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ నుంచి దాని మీద యాక్షన్ చేయాలన్నమాట. అంటే దాని మీద వర్క్ చేయాలి. సో ఆ వర్క్ చేయడం తన డ్యూటీ అన్నమాట. అలా ఎప్పుడైనా మనకేదైనా సంథింగ్ ఈస్ బాదరింగ్ అస్, దెన్ వీ హావ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద ఐటమ్స్ దట్ వీ కెన్ డూ టు ఓవర్‌కమ్ దట్. ఓకే. సో నేను చెప్పాను కదా! ఈ విషయం గురించి నేనేమైనా చేయగలనా అనే ఒక క్వెషన్ ఏసుకున్నప్పుడు దానికి ఆన్సర్ యెస్ వచ్చిందంటే ఆ చింతించడం అంటే ఎక్కువ ఆలోచించడం ఆపేసేసి ఆ పని చేసేయాలి. లేదు మనకు నో నో అని వచ్చిందనుకోండి, దెన్ అది మన చేతుల్లో లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? మన మనసుని దాని నుంచి తప్పించేసేసి వేరే దాని మీద పెట్టుకోవాలి. జపమాల వేసుకొని జపం చేయండి. లేదా ఏదైనా భగవద్గీత క్లాస్ వినండి. లేదా భగవద్గీత తీసుకొని చదవడం మొదలుపెట్టండి. సో దానివల్ల ఏంటంటే మనము ఆ విషయం పట్ల మన డ్యూటీ చేసేసాం ఫుల్‌గా. చేయడానికంటూ ఏమి లేదు. కానీ చేసే పరిస్థితిలో ఉన్నామనుకోండి, వి షుడ్ గో అహెడ్ అండ్ డూ దట్ యాక్షన్. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మనకు అన్నెసెసరీగా మన మెంటల్ ఎనర్జీ కూడా ఎప్పుడు డ్రైన్ కావాలన్నమాట. లేకపోతే కొన్ని సార్లు మనం ఏది చేయలేని విషయాల గురించి చాలా ఆలోచిస్తాం. ఇప్పుడు ఏమంటారు? యుద్ధం జరుగుతుంది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, అమెరికా కొట్టుకుంటున్నారు. లేదా ఇండియా, పాకిస్తాన్ ఏదైనా ఇష్యూ నడుస్తుంది. లేదా మన పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో ఎవరో ఏదో జరుగుతుంది. లేదా న్యూస్‌లో ఏదో చూసాము. మన మనసు కలిచేసింది. దాని గురించి మనం ఆల్‌మోస్ట్ లైక్ గంటలు ఆలోచించి రోజులు ఆలోచిస్తాం అన్నమాట. లేదా మనకే గాని, మనకు తెలిసిన వాళ్ళకో గాని ఏదో అయింది. అది ఆల్రెడీ అయిపోయింది. దాని గురించి మనం ఏం చేయలేం. కానీ దాని మీదనే పట్టుకొని చాలా మన మెంటల్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. అంటే మన మానసిక శక్తి అనేది కోల్పోతాం అన్నమాట. సో దానికేం చేయాలంటే వెంటనే క్వెషన్ ఏసుకోవాలి. ఎందుకు వర్రీ అవుతున్నా నేను? దీని గురించి నేనేమైనా చేయగలనా? ఇఫ్ ఐ కెన్ డూ దెన్ లెట్ మీ డూ. నేనేం చేయలేనా? దెన్ వదిలేసేయండి. ఆ విషయాన్ని వదిలేసేసి వేరే విషయాన్ని పట్టుకోండి. యూ డూ సంథింగ్ ఎల్స్. మంచిగా కీర్తన చేయండి, జపం చేసుకోండి.
సో దానివల్ల ఏంటంటే మన జీవితంలో మన జీవితం చాలా లైక్ ఇట్ ఈస్ వెన్ కంపేర్ టు ఎటర్నిటీ, మన ఆత్మ అనేది శాశ్వతమైనది. మనం ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ ఆ ఆత్మ యొక్క ఆ ప్రయాణంతో కంపేర్ చేస్తే మన జీవితం ఒక చిన్న ఏమంటారంటే ఒక స్పార్క్ అన్నమాట. అంటే ఒక ఏమంటారంటే ఇప్పుడు మనం ఒక పెద్ద మంట పెట్టామనుకోండి. మంటలోంచి ఒక చిన్న నిప్పు కణం పైకి ఎగురుస్తదనమాట ఎర్రగా. కొంచెం కొంచెం దూరం పైకెళ్తదనమాట. పైకెళ్ళి వెంటనే ఆఫ్ అయిపోతది. అంటే మన జీవితం కూడా ఒక ఫ్లాష్ లాంటిదనమాట. అంటే జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఫ్లాష్ అంటారు కదా! అలాగే మన మానవ జీవితం కూడా ఇట్ విల్ బి డన్ ఇన్ ఎ మూమెంట్ అనమాట. సో అందుకే మన జీవితాన్ని, మన మెంటల్ ఎనర్జీని, మన టైంని అన్నెసెసరీగా వేస్ట్ చేసుకోకూడదు. అది అన్నెసెసరీగా వేస్ట్ అంటే ఇంకా మనం ఏమీ చేయలేని దాని విషయం గురించి అస్సలు ఆలోచించకూడదు. సో ఏదైనా చేయాలంటే దాన్ని ఆలోచించడం ఆపేసి ఆ పని చేసేసి దాన్ని వదిలేసేయాలి. ఏం చేయలేకుంటే దాని గురించి ఆలోచించడం పక్కకు పడేసి దాని గురించి ఆలోచించడం మానేసేసేసి వేరే విషయాన్ని పట్టుకోవాలి. అంటే వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టు సంథింగ్ పాజిటివ్. ఓకే. ఎప్పుడు కూడా నెగెటివ్ థింకింగ్, నెగెటివ్ ఎమోషన్స్ మీద ఎక్కువ పెట్టామనుకోండి, విల్ డ్రైన్ అవర్ మెంటల్ ఎనర్జీ. సో ఇలాగా కృష్ణుడు కూడా ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, కృతస్వాకస్మరమిదం, ఇటువంటి మలినాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? విషమే సముపస్థితం. ఇప్పుడు విషయం అంటే ఈ పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్. ఇప్పుడు వార్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఇటువంటి విషమ సమయాల్లో ఇటువంటి బలహీనతలు ఎలా వచ్చాయి నీకు అనేసి కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అంటే ఎటువంటి సిచ్యువేషన్? అనార్య జుష్టం అస్వర్గ్యం. అనార్యం అంటే ఆర్యం అంటే ఏమంటారంటే ఒక మంచి నడవడిక కలిగిన వ్యక్తి, వాళ్ళని ఆర్యులు అంటారు అనమాట. అంటే వేదాంగాలు చదువుకునేసేసి ఏది మంచి ఏది చెడు అని తెలిసిన వాళ్ళని ఆర్యులు అంటారు. సో అనారోగ్యం అంటే అటువంటి సభ్యత సంస్కారానికి ఇటువంటి థింకింగ్, ఇటువంటి మనస్తత్వం నీలాంటి ఆర్యులకు సంబంధించి ఉండాల్సింది కాదు అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఇటువంటి ఈ మనస్తత్వం వల్ల నీకు అనార్య జుష్టం అస్వర్గ్యం, స్వర్గము రాదు. అలాగే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి మనం మంచిగా చేసి, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, మన డ్యూటీస్ అంతా సరిగా చేసాం అనుకోండి, విల్ ప్రమోటెడ్ టు హెల్. ధర్మబద్ధంగా చేయాలి మన డ్యూటీస్ ఏది చేసినా కానీ. ధర్మబద్ధంగా మనం చేయాల్సిన డ్యూటీస్ పక్కా చేసాం అనుకోండి, వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తారు. అంటే ఒక భక్తునికి స్వర్గం అనేది చాలా 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 లీస్ట్ కేటగిరీ. భక్తులు ఎప్పుడు కూడా స్వర్గానికి లేక స్వర్గానికో లేకపోతే బ్రహ్మలోకానికో అక్కడికి వెళ్ళాలని ఎప్పుడు అనుకోరు. కానీ అర్జునుడికి క్షత్రియుడు కాబట్టి క్షత్రియులకి వీర స్వర్గం అనేది అంటుంది. అంటే వాళ్ళని చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి స్వర్గంలోకి పంపిస్తారు. ఎప్పుడైనా ఏదైనా ధర్మయుద్ధంలో పాల్గొంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పిస్తే వాళ్ళని వెంటనే ఆ వీర స్వర్గంలోకి పంపించేస్తారు. ఆ వీర స్వర్గం ఎటర్నల్ గా ఉండదు. అంటే బాగా బయలుదేసేసి చాలా రోజులు అక్కడ ఉంటారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు నువ్వు ఈ బలహీనతలకు లోనయ్యి యుద్ధం ఆపేసేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఈ స్వర్గం రాకుండా పోతుంది నువ్వు చనిపోయిన తర్వాత. చనిపోయిన తర్వాత స్వర్గం వచ్చేది, నరకం వచ్చేది పక్కన పెట్టేస్తే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండగా నీకు అకీర్తి అంటే నీ పేరు చెడిపోతుంది. ఒక వ్యక్తికి బాగా రెస్పెక్టబుల్ పర్సన్కి అంటే ఒక మంచి పేరున్న వ్యక్తికి ఆ పేరు పోవడము, తన యొక్క పేరు ప్రతిష్ట పాడైపోవడం అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ కిల్లింగ్ దట్ పర్సన్. అంటే తన చనిపోవడం మేలనుకుంటాడు అనమాట. అందుకే చాలా వరకు కొన్నిసార్లు ఏదైనా పరువు పోయిన పని వాళ్ళ జీవితంలో జరిగింది అనుకోండి, వాళ్ళు కొన్నిసార్లు చాలా డిప్రెస్ అయిపోతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. అంటే సరైన మంచి మానసిక స్థైర్యం లేని వాళ్ళు. సో ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు అర్జున్ తోటి, అర్జున నీ థింకింగ్ ప్రాసెస్ సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, ముందు దాన్ని కరెక్ట్ చేసుకో అనేసి.
క్లేబ్యమాస్మగమం. సో మూడో వర్డ్స్ ఏంటంటే క్లేబ్యమాస్మగమం పార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇక్కడ ఏమంటున్నాడు? ఇటువంటి బలహీనతలన్నిటిని కూడా వదిలేసేయాలని చెప్తున్నాడు. ఇక్కడ మామూలుగా క్షత్రియ విధి అంటే ఒక క్షత్రునికి గల డ్యూటీస్ ఇక్కడ పరాశర స్మృతిలో క్షత్రియుల యొక్క డ్యూటీస్ అంటే ధర్మాలు ఇక్కడ వివరించారు. వాళ్ళు ఏంటంటే ఒక క్షత్రియుడు పౌరుల ఇబ్బందుల నుంచి సంరక్షించాలి, శాంతి భద్రతల కోసం హింసను అంటే మామూలుగా మనకి మనం ఒకటి వింటుంటాం, అహింసా పరమో ధర్మ. కానీ అది సగం శ్లోకం మాత్రమే. ధర్మహింస తదైవచ. మొత్తం శ్లోకం ఏంటి? అది మన ఉపనిషత్తులో వస్తుంది, మన శాస్త్రంలో వస్తుంది. నాకు కరెక్ట్ ఉపనిషత్తు తెలీదు. అహింసా పరమ ధర్మ ధర్మహింస తథైవచ అంటే మేబీ మనుస్మృతి అనుకుంటా. అంటే అహింస పరమోధర్మం, కానీ ధర్మం కోసం చేసే హింస దానికంటే గొప్పది అని అర్థం అనమాట. సో ఇక్కడ క్షత్రియులకి ఆ సెకండ్ వర్స్ అహింస పరమధర్మ అనేది బ్రాహ్మణులకు వర్తిస్తుంది. అంటే బ్రాహ్మణత్వం, ఒక బ్రాహ్మణ అంటే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులా బ్రతకాలి. కానీ క్షత్రియుడికి ఏం వర్తిస్తుంది అంటే ధర్మహింస, ధర్మం కోసం హింస చేసినా పర్లేదు అనేసి అది క్షత్రియులకు వర్తిస్తుంది అనమాట. ఈ క్షత్రియత్వం బ్రాహ్మణత్వం అంటే ఏదో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేసేసి లేదా చిన్నప్పటి నుంచి పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళకు అది కాదు బ్రాహ్మణత్వం అంటే. ఎనీథింగ్ స్పిరిచువల్, ఎనీథింగ్ ధార్మికంగా మనం జీవించే నడవడికని బ్రాహ్మణత్వం అంటారు అనమాట. అంటే బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. ఎవరైతే ఈ భగవంతుని గురించి తెలుసుకుంటారో వాళ్ళే బ్రాహ్మణులు. సో మనం కూడా భగవంతుని తెలుసుకొని మనం కూడా మంచి కృష్ణ కాన్షియస్ అంటే భగవంతుని యొక్క జ్ఞానంతో మనం పనిచేస్తే మనం కూడా బ్రాహ్మణులతో సమానం. అలాగాని అంతేగాని బ్రాహ్మణులు అంటే ఎవరో వేరే వాళ్ళు, మనం బ్రాహ్మణులం కాదు అనేసి అది కాదు. ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు. ఓకే, అలాగే ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక క్షత్రియ స్పిరిట్ కూడా ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఒక ఫైటింగ్ క్షత్రియ స్పిరిట్ అంటే ఫైటింగ్ స్పిరిట్ అనమాట. ధర్మం కోసం పోరాడే శక్తి కూడా ఉండాలి, పోరాడగలగాలి. సో వాళ్ళ యొక్క ఒక క్షత్రియ స్పిరిట్ వాళ్ళకి ఏంటి? ధర్మహింస తదైవచ అంటే ధర్మం కోసం పోరాడే వాళ్ళకి అహింస కంటే కూడా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ధర్మ మార్గాన్ని పాటిస్తారు కాబట్టి. సో ఇక్కడ అందుకే ఇక్కడ క్షత్రియుల యొక్క రూల్స్ చెప్పాలి. పౌరులకు ఎన్ని ఇబ్బందుల నుంచి రక్షించడానికి, శాంతి భద్రతల కోసం హింసను అవలంబించవచ్చు వాళ్ళు. శత్రువులను జయించడానికి ధర్మసూత్రాల ప్రకారం పాలించాలి వాళ్ళు. క్షత్రియులు సన్యాసం తీసుకోనవసరం లేదు. సో ఇలా క్షత్రియ శిక్షణ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక మామూలుగా క్షత్రియులకి హింస చేయడం అంటే ఒక ఫైటింగ్ ని నేర్పించడం కోసం ఒక క్షత్రియునికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు తీసుకెళ్లేసేసి వాళ్ళు ఒక కత్తితో వెళ్ళి టైగర్లను ఛాలెంజ్ చేస్తారు. అంటే పులులతో యుద్ధాలు చేస్తారు అనమాట. అంటే ఫైటింగ్ లో ఈ వైల్డ్ యానిమల్స్ కి చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితమే అది కదా. ప్రతి ఒక అడవిలో ఉన్న జంతువులు ప్రతి మీల్ కోసం దే హావ్ టు ఫైట్. సో అలా సింహాలు కానీ పులులు కానీ వాళ్ళు ప్రతి 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 మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ జస్ట్ కిచెన్లోకి వెళ్ళేసి లేకపోతే డైనింగ్ రూమ్కి వెళ్తే మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. కానీ ఈ అడవి జంతువులకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఎస్పెషల్లీ ఈ క్రూర జంతువులకి అంత ఈజీగా రాదు. వాళ్ళు వేటాడి పరిగెత్తి పట్టుకునేసి దాన్ని చంపి తినాలన్నమాట. అంటే వాళ్ళలో ఆ జంతువుల క్రూరత్వం బాగా పెరిగిపోయి ఉంటుంది అనమాట. అటువంటి క్రూర జంతువుల దగ్గరికి వెళ్ళి ఈ క్షత్రియులు ఏంటంటే ఫైట్ చేస్తారు. క్రూర జంతువులతో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే అటువంటి ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు. అది క్షత్రియుని యొక్క విధి విధానం అనమాట. సో
అర్జున్‌లో మనం పోయిన చాప్టర్‌లో చూసాం కదా! అర్జున్‌లో నెలకొన్న ఈ బలహీనతలకు కారణం ఏంటంటే ఈ వాళ్ళ యొక్క గురువులు, బంధువులను చంపడానికి ఇష్టపడడం లేదు. బాధ్యతాయుతంగా చేసిన హింస కారణం అవ్వాలా? ఇవన్నీ అర్జున్‌లో చాలా చాలా డౌట్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఇప్పుడు ఫైనల్లీ అర్జునుడు ఎటువంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయాడంటే, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేసి టోటల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. ఎందుకంటే మనకు గూడా కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో ఏదైనా ఒక రివర్సల్ వచ్చిందనుకోండి, ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, మామూలుగా ఉన్నప్పుడైతే మనం అందరికెళ్ళేసి మీరు ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్తాం అందరికి. కానీ పర్సనల్‌గా మన జీవితంలో వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరికి వస్తుంది జీవితంలో. నేను గూడా చెప్తున్నా గదా! నేను ఇట్లా మాట్లాడే వ్యక్తి గూడా ఒక్కోసారి సిట్యుయేషన్ ఎలా వస్తుందంటే, తను ఏం ఆలోచించుకోలేడనమాట. తను కనీసం ఒక్కరన్నా ఇట్లా చేయూతనిచ్చేసి, ధైర్యం చెప్పేవాళ్ళుండాలి. హ్మ్. హ్మ్. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఏది గూడా నథింగ్ కెన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. హ్మ్. ఒక ఒక సేయింగ్ ఉంది గదా! చేంజ్ ఈస్ ద ఓన్లీ చేంజ్‌లెస్ థింగ్ ఇన్ థిస్ వరల్డ్. అంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఈ చేంజ్ అనేది ఫుల్‌గా అయిపోతుందనమాట. అంటే ప్రతీదీ మారిపోతూనే ఉంటుంది. పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళవుతారు. గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళవుతారు. ఎందుకు పనికిరానుకున్న వాళ్ళేమో బాగా సక్సెస్ అయిపోయి సాధిస్తారు. బాగా పెర్ఫార్మర్స్ కూడా కొన్ని కొన్ని సార్లు ఏం చేయలేకపోతారు. హ్మ్. సో, అంటే ఆహ్, ఆ చేంజ్ అనేది మనకి అలవాటు పడిపోవాలనమాట. భౌతిక ప్రపంచంలో. అదే భగవద్గీత యొక్క ఆహ్, ముఖ్య ఉద్దేశ్యం గూడా. అంటే ఈ చేంజ్ ఎప్పుడైతే మనం ఈ చేంజ్‌కి మనం అలవాటు పడిపోతామో, అంటే చేంజ్‌కి అలవాటు పడిపోవడం అంటే ఆహ్, మన జీవితంలో వచ్చే సుఖదుఖాలు గాని, అలాభాలు గాని, ఆహ్, కీర్తి ప్రతిష్టలు గాని, ఆహ్, ఈ ద్వంద్వాల వల్ల మనం చలించిపోకూడదనమాట. సో, ఏమంటారంటే బీ ఆహ్, బీ కన్సర్న్డ్ బై ద చేంజ్ బట్ నాట్ బై డిస్టర్బ్డ్ అంటారు. అంటే ఈ మన జీవితంలో జరిగే చేంజెస్ వల్ల మనము మన డ్యూటీ ఏంటి అనే ఒక కన్సర్న్ మనకి తెలిసుండాలి. బట్ నాట్ డిస్టర్బ్డ్ బై ఇట్. అంటే కానీ అందుకే నెక్స్ట్ వర్స్‌లో చెప్తాడన్నమాట కృష్ణుడు. దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాము. కానీ ఇట్లా ఎప్పుడైతే ఇప్పుడు అర్జునుడు మనల్ని మనం అర్జున్ సిట్యుయేషన్‌లో పెట్టుకుంటాం. అర్జున్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి ఏంటంటే, తనకి ఏది మంచి, ఏది చెడు అనేది తను తాను డిసైడ్ చేసుకోలేకపోతున్నాడన్నమాట. సో, అప్పుడు హ్మ్. అర్జునుడు ఏమంటాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతః యశ్రేయశాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. సో, ఇప్పుడు అర్జునుడు ఇట్లా ఇటువంటి ఇక్కడున్నాయి గదా! ఇటువంటి డైలమాలో పడిపోయినప్పుడు, కన్‌ఫ్యూజన్‌లో పడిపోయినప్పుడు ఆహ్, తనేం చేశాడంటే అవన్నీ వదిలేసేసి కృష్ణ ఫైనల్‌గా నాకు ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది మంచిది, ఏది చెడది, ఏది నా కర్తవ్యం, ఏది నా కర్తవ్యం గాదు. నేను దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను నిన్ను గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంతవరకు అర్జునుడు, కృష్ణుడు గూడా ఒక ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటున్నారనమాట. ఫ్రెండ్స్ మధ్య ఒక ఫ్రెండ్ వచ్చేసి, "అరేయ్! నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి" అనేసి చెప్పొచ్చు. కానీ ఆ ఫ్రెండ్ స్వీకరించొచ్చు, స్వీకరించకపోవచ్చు. కానీ గురువు, శిష్యుల మధ్య రిలేషన్ ఒక వైదిక ధర్మం ప్రకారం ఎలా ఉంటుందంటే, గురువు ఏదైనా చెప్పారనుకోండి, అది ఇంక శిలాశాసనం అది. దాన్ని ఇంక అసలు మార్చకూడదు. యాజ్ ఇట్ ఈజ్ చేసేయాలన్నమాట. అప్పుడే ఆహ్, శిష్యుడు తన జీవితంలో ప్రోగ్రెస్ అవుతాడు. సో, ఇక్కడ ఏమవుతుందంటే అర్జున్ ఏమంటాడు, కార్పణ్య దోషోపహత స్వభావ. హ్మ్. ఈ ఈ ఈ బలహీనతలన్నీ గూడా నేను తెచ్చిపెట్టుకున్న బలహీనతలు. నన్నిప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం అనవసర విషయాల పట్ల ఆలోచించి మనం మనం తెచ్చుకున్న యాంక్సైటీస్ తెచ్చుకుంటూ ఉన్నాం. అంటే చింతలు తెచ్చుకుంటాం. సో, ఈ తెచ్చిపెట్టుకున్న బలహీనతలున్నాయి ఇవన్నీ గూడా. ఎందుకంటే నాకు యుద్ధం చేయడానికి నాకు భయం లేదు. కానీ ఒక బాధనేదుంది. ఆ! సో, నేను
నేను యాక్చువల్గా ధర్మంలోనే ఉన్నాను, కాకపోతే నేను ధర్మంలో ఉన్నాను, అధర్మంలో ఉన్నానని ఒక సందిగ్ధతలో ఉన్నాను. అంటే ఇవన్నీ కూడా కార్పణ్య దోషాలన్నమాట. ఇది నా స్వభావం కూడా కాదు. చెప్పాను కదా, కొన్ని సార్లు మన స్వభావానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తాం. సో కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఏది ధర్మం ఏది అధర్మం నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. ప్రత్యామి త్వాం ధర్మ సమూఢ చేత. ఏది మంచిది, ఏ శ్రేయషాం నిశ్చితం బ్రూహితాన్మే, ఒక నిశ్చయంగా ఇది నాకు మంచిది అని ఒక కన్విక్షన్లోకి రాలేకపోతున్నాను. సో అందుకే ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న, ఇటువంటి పరిస్థితిలో ఉన్న నిన్ను ఒక గురువుగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండు కాదు, నువ్వు నా గురువు అనేసి అర్జునుడు కృష్ణుడిని ఒక గురువుగా స్వీకరిస్తాడు. సో దీనివల్ల మనకి ఏంటి లెసన్ అంటే, మన జీవితంలో ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు, ఎస్పెషల్లీ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించింది ఏదైనా తీసుకునేటప్పుడు, మనం యూట్యూబ్ వీడియోలు చూసి ఎవరో ఫార్వర్డ్ చేసిన వీడియోలు, కొన్నిసార్లు కొంతమంది వీడియోలు ఫార్వర్డ్ చేస్తారనమాట. ఈ మంత్రాన్ని చదవండి మీకు జీవితంలో అన్ని ఓం భూం భీం భీం అనేసి ఏదో మంత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా మీ జీవితంలో వెళ్ళిపోతాయి, మీకు అష్టలక్ష్ములు వచ్చేస్తాయి, మీ చింతలు వెళ్ళిపోతాయి అనేసి ఫార్వర్డ్ చేస్తుంటారు. అటువంటి నుంచి మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోకూడదు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్ అంటే గురువు నుంచి తీసుకోవాలి. అంటే ధర్మ మార్గాన్ని ఎలా నడచాలనేది కూడా మనం గురువు నుంచే నేర్చుకోవాలి. అందుకే గురువు అంటే అన్నిటికంటే బరువైనది అనమాట. గురువు అనే శబ్దం యొక్క మీనింగ్ ఏంటంటే మన జ్ఞానము, మనం బయట నేర్చుకునే విషయాలు, మన వేరే వాళ్ళు ఎన్నెన్నో కొన్ని బంధువులు చెప్తారు, కొంతమంది సొసైటీలో తెలిసిన వాళ్ళు చెప్తారు, కొన్నిసార్లు ఇట్లా సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా ఒక జ్ఞానం ఉంటుంది. అవన్నీ వాటి వల్ల వచ్చే మొత్తం జ్ఞానం అంతా ఒక సైడ్ పెట్టేసేసి గురువు చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ ఇంకో సైడ్ పెడితే, గురువు చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ అన్నిటికంటే కూడా ఎక్కువగా వెయిట్ ఉంటుంది, అంటే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. అందుకే గురువు అంటారు అనమాట. అందుకే గురుబలం ఎవరికైతే ఉందో వాళ్ళని ఎవ్వరు కూడా ఏది చేయలేరు. ఏ గ్రహాలైనా ఏదైనా పోని, ఇంకా చెప్పాలంటే కృష్ణుడి కంటే కూడా గురువు ఇంకా ఇంపార్టెంట్. అందుకే శ్రీల ప్రభుపాదులు ఏం చేశారంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సంసార దావానలీడలు అనేసి ఫస్ట్ గురువాష్టకం ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ గురు యొక్క ప్రార్థన అనమాట మంగళారతిలో. సో దాని తర్వాత మళ్ళీ ఒక మంగళారతి అయిపోయిన తర్వాత 7 గంటలకో 7:30కో 8 గంటలకో కొన్ని టెంపుల్స్లో ఇట్లా కర్టన్స్ ఓపెన్ అవ్వగానే ఒక మామూలుగా ఒక డిటి గ్రీటింగ్ అంటే ఒక చిన్న కీర్తన ఉంటుంది, దాని తర్వాత వెంటనే గురు పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంటుంది ఒక ఆధ్యాత్మిక జీవితంలో. గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇప్పుడు చూడండి, ఒక పెద్ద శ్రీల ప్రభుపాదుల వారు వచ్చేసి ఇంత పెద్ద ఇస్కాన్ని స్థాపించారు కదా, దానికి యొక్క మూలం ఏంటి అసలు? వాళ్ళ యొక్క గురువు చెప్పాడు అనమాట. ఒకసారి చెప్పాడు. ఫస్ట్ చూడగానే శ్రీల ప్రభుపాద వచ్చేసి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు శ్రీల భక్తి సిద్ధాంత సర్వేష్ ఠాకూర్. మీకు అంటే ఇస్కాన్ని స్థాపించిన ఆయన శ్రీల ప్రభుపాద, వారి గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. సో అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కాలేజీలో చదువుకునేవారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తారనమాట, ఇట్లా మంచి సన్యాసి వచ్చాడు కలుద్దాం అనేసి చెప్తే అని శ్రీల ప్రభుపాదని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక రోజు సాయంత్రం ఏదో ఇట్లా భగవద్గీత లేదా ఇట్లా ఆధ్యాత్మిక చర్చ పెట్టుకున్నప్పుడు, ఇట్లా మామూలుగా కాంగ్రెషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే తీసుకొచ్చేసి అలా కూర్చుండడానికి తీసుకొచ్చి శ్రీల ప్రభుపాదుల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ లాస్ట్ కూర్చుంటుంటారు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాద చూడగానే, యూ యంగ్ మ్యాన్, వై డోంట్ యూ గో అండ్ ప్రీచ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ త్రూ అవుట్ ద వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ అని చెప్తారు. అంటే నువ్వు చూడ్డానికి చాలా చదువుకున్న వ్యక్తి, చాలా మంచి ఇంటెలిజెంట్ గా కనపడుతున్నావు కదా, నువ్వు ఈ జ్ఞానాన్ని ప్రపంచం అంతా ఎందుకు తీసుకెళ్ళకూడదు అనేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్ చూడగానే
లైఫ్ లాంగ్ మిషన్ ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు శిల ప్రభుపాదులు ఏమంటారంటే, మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ స్వాతంత్రం రాకముందే ఇది. అప్పుడు శిల ప్రభుపాదులు గారు ఏమంటారంటే, అయ్యా మీరు చెప్తున్నారు వెళ్ళి ఈ భారతీయ సంస్కృతి ఈ కృష్ణ చైతన్య చైతన్య మహాప్రభు ఇచ్చిన బోధనలు అన్నీ వెళ్ళి ఇంగ్లీష్లో ప్రీచ్ చేయమంటున్నారు. మనల్ని ఎవరు వింటారు చెప్పండి? ఆల్రెడీ మనం బ్రిటిషర్ల కింద బానిసల్లాగా ఉన్నాం. మనల్ని ఎవరు వింటారు అనేసి ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. అప్పుడు భక్తిసిద్ధాంత ఒకరు ఏమన్నా అంటే, ఈ నాలెడ్జ్ ఈ మూమెంట్ కెన్ నాట్ బి స్టాప్డ్ బై ఎనీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్. మనం బ్రిటిషర్ల దగ్గర ఉన్నామా, ఇండియన్స్ దగ్గర ఉన్నామా, మనకు స్వాతంత్రం ఉందా లేదా, ఇదంతా కూడా ఈ రాజకీయాలతో ఈ కృష్ణ చైతన్య సంఘం కృష్ణ కాన్షియస్ మూమెంట్ ఈజ్ అబౌట్ ద పొలిటికల్ సిచ్యువేషన్స్ అని చెప్పాడు అనమాట. సో శిల ప్రభుపాదుల వారు మళ్ళీ లాస్ట్ ఒకసారి ఇంకా తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని గురువుగా యాక్సెప్ట్ చేశారు. గురువుగా యాక్సెప్ట్ చేసేసి కొన్నేళ్ళు సేవ చేసి అంటే మామూలుగా తను బిజినెస్ శిల ప్రభుపాదుల వారు బిజినెస్ చేస్తూ ఎప్పుడప్పుడు వెళ్ళి గురువుని చూసేవారు. ఫైనల్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చనిపోవడానికి ఒక కొన్ని వారాలు ఉందనంగా శిల ప్రభుపాదుల వారు ఒక లెటర్ రాస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి. గురువు గారు, నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా సేవ ఇవ్వండి అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ ఏదైతే ఫస్ట్ చెప్పాడో ఇన్స్ట్రక్షన్, మళ్ళీ అదే ఇన్స్ట్రక్షన్ చెప్పాడు, గో అండ్ ప్రీచ్ ఇన్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ అని చెప్తాడు అనమాట. అంటే నువ్వు ఎలాగైనా వెళ్ళి ఈ పాశ్చాత్య దేశంలో వెళ్ళి ఈ కృష్ణుడి గురించి, కృష్ణ కాన్షియస్ గురించి, ఈ భగవద్గీత నాలెడ్జ్ గురించి చెప్పు అనేసి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అండ్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ టు శిల ప్రభుపాద ఈస్ టు గో అండ్ ప్రీచ్ ఇన్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్. అంటే దానికి మొదటి ఇన్స్ట్రక్షన్ ఏమంటో తెలియదు, నాకు రావడం లేదు. మొదటి ఆదేశము మరి చివరి ఆదేశం రెండు కూడా నువ్వు వెళ్ళి ఈ పాశ్చాత్య దేశం అంటే ఏంటి, ఇంగ్లీష్ ఎవరైతే అంటే యూరోపు, అమెరికా ఈ దేశాలకు వెళ్ళి ఈ కృష్ణ గురించి, కృష్ణ చైతన్య మహాప్రభు గురించి చెప్పు అనేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్ వల్ల శిల ప్రభుపాద ఎన్నో కష్టాలు కూర్చుకొనేసేసి ఇక్కడ ఈ అమెరికా వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ స్వామి చేసి, ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఎన్నో 160 దేశాల్లో ఉంది, వందల వేల బ్రాంచెస్ ఉన్నాయి. వాటన్నిటికీ మూల బీజం ఎక్కడుందంటే ఆ గురువు యొక్క ఆదేశం. శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క భౌతిక అంటే ఈ పాశ్చాత్య దేశంలో బతికే వాళ్ళ మీద ఒక కరుణ, అరే వాళ్ళకి కృష్ణుడి గురించి తెలియట్లేదు అనేసి, దానికి అంటే ఒక గురు యొక్క ఆదేశం మనకు చూసారా, మనకి ఇంతమందికి జీవితాలు మార్చేసింది. అంటే మనం ఎప్పుడైనా కానీ మన గురువు ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేస్తారనుకోండి, మనం దాన్ని తూచే తప్పకుండా పాటిస్తే మన జీవితం బాగుపడడం కాకుండా వేరే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనమాట. సో అలా ఎప్పుడైనా కానీ మనం గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. సో అందుకే ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడిని ఒక స్నేహితునిగా కాకుండా ఒక గురువుగా స్వీకరిస్తున్నాడు. సో ఈ దౌర్భ్యాల నుంచి ఎలా పోగొట్టాలో తెలియడం లేదు. ఇంకా దాని తర్వాత కృపణ అంటే ఏంటి? కృపణ బ్రాహ్మణ. కృపణ అంటే భౌతిక జీవితంలో అయోమయంలో ఉన్న మనిషిని గురించి వివరణ. జీవిత సమస్యలను అర్థం చేసుకోవడం వ్యక్తి జంతువుల వంటి శారీరక భావనతో మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకునేవాడు కృపణ అంటాడు అనమాట. కానీ బ్రాహ్మణుడు అంటే ఇందాక చెప్పాను కదా, తెలివైన వారు జీవితంలో నిజమైన సమస్యలకు పరిష్కరించడానికి వాళ్ళ సమయాన్ని కానీ వాళ్ళ శక్తిని కానీ వినియోగిస్తారు అన్నమాట. సో భగవద్గీత నేర్చుకోవాల్సిన దృక్పథం ఏంటి? భగవద్గీత యొక్క జ్ఞానం అర్థం చేసుకోవడానికి అవసరమైన మానసిక పరిస్థితి ఏర్పరచుకోవాలి. ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్దాము, టైం లేదు, చాలా లేట్ అయిపోయింది. సో దాని తర్వాత గీతలో ఫస్ట్ జీ అంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ అనమాట. దాని తర్వాత ఐ అంటే ఐడెంటిటీ.
అంటే గుర్తింపు. ఐ స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ. గీత అనే యాక్రోనియం చెప్పుకున్నాం కదా. జీ స్టాండ్స్ ఫర్ గురుతత్వ, గురు, అండ్ ఐ స్టాండ్స్ ఫర్ అవర్ ఐడెంటిటీ. సో మనం ఆల్రెడీ మనం ఈ చెప్పుకున్నాం కదా, మనం ఎవరు, మనం ఈ శరీరం కాదు ఆత్మ అనేసి చెప్పుకున్నాం కదా. మన శరీరంలో అన్ని కెమికల్స్ ని అన్ని తీసేస్తే వాటి యొక్క విలువ 110 రూపాయలు. కానీ మన శరీరం కానీ మన శరీరం మీద వందలు, వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెడతాము. అంటే విలువ ఈ శరీరానికి కాదు. ఎందుకంటే ఈ శరీరం మనకి ఎంతవరకు వాల్యుబుల్ అంటే ఈ శరీరంలో ఆత్మ అనేది ఉన్నంత వరకే. సో అందుకే ఇప్పుడు చూడండి, ఈవెనేమో బ్యూటీ క్వీన్ బతుకున్నప్పుడు, కానీ ఎప్పుడైతే తను చనిపోయిందో ఎంత పెద్ద అందగత్త అయినా కానీ ఒక శవం కిందనే దాన్ని వెంటనే కాల్చడం, పూడ్చడం చేస్తాం. అలాగే ఇది ఆల్రెడీ మనం ఆత్మ గురించి మనం ఆల్రెడీ సెషన్ చెప్పుకున్నాము. సో నేను పెద్దగా డీప్ వెళ్ళట్లేదు. సో మనం ఒక మనిషి బతుకున్నప్పుడు అన్ని కోరికలు, అన్ని అనుభవాలు, అన్ని ఆలోచనలు అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనిషి చనిపోతారనుకో వెంటనే ఎటువంటి మనోభావాలు లేవు, కోరికలు లేవు, ఆలోచనలు లేవు, కదలిక లేదు, స్పృహ లేదు, చైతన్యం లేదు. దానికి ఎందుకంటే ఆ శరీరంలో ఆత్మ అనేది లేదు. అందుకే చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంట్లో వ్యక్తి ఎవరైనా చనిపోయేటప్పుడు కాదు, బ్రతుకున్నప్పుడు ఏదైనా చిన్న వేలు దిగిన కానీ వేలు దిగిందా అనేసి వరి అయిపోతాం. వంట చేసే రోజు కాలింది అనుకోండి, అయ్యో కాలిపోయింది అనేసి దాని మీద బర్ణాలు రాసేసి కట్లు కట్టేసేసి చాలా వరి అయిపోతాం. కానీ అదే వ్యక్తి చనిపోతే మనమే తీసుకెళ్ళేసేసి చితిలో పట్టేస్తాం. అంటే మనం దేనికి విలువిస్తున్నాము? విలువ శరీరానికి కాదు, ఆత్మ. ఆ వ్యక్తి ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి దానికి విలువ. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాడో ఆ శరీరానికి ఎటువంటి వాల్యూ లేదు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు మంచి కారు, BMW కారో లేకపోతే మెర్సిడీస్ బెంజ్ కారో, లక్షలు కోట్లు ఖర్చు పెట్టే కార్లు ఉంటాయి. బట్ ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కానీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మన శరీరం యొక్క విలువ ఎంత? 110 రూపాయలు. సో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ కోట్లు విలువ చేసే కార్ని రోడ్డు మీద పడేసేసి ఆ 110 రూపాయల శరీరాన్ని మనం అంబులెన్స్ లో పెట్టేసి తీసుకెళ్ళిపోవడం, అర్జెంటుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఆ శరీరానికి అంత విలువ అంటే ఆ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి. సో అందుకే, కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ మన ఆత్మ ఎప్పటికీ పుట్టుక లేదు, లేదా మరణము లేదు. మన ఆత్మ అనేది మనం ప్రస్తుతానికి ఈ శరీరంలో ఉంది. దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత ఈ శరీరం వదిలేసేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో అతనికి ఆత్మ అనేది పుట్టని వాడు, శాశ్వతమైన వాడు, ఎప్పటికీ ఉన్నవాడు. అంటే ఆత్మ, సోల్ ఇస్ ఎటర్నల్. ఓకే, అండ్ ఆ సోల్ విల్ నాట్ నెవర్ బి కిల్. ఓకే, మనం ఆత్మ. శరీరం ఏంటి? జడ పదార్థం. కానీ ఆత్మ నిజమైన ప్రాణం ఉంటుంది. ఆత్మ నిజమైన ప్రాణం. శరీరం అచేతనం. చూడండి, ఒక చనిపోయిన వ్యక్తిని వెళ్ళి తన్న కానీ కోసిన కానీ ఏం చేసినా కానీ ఆ వ్యక్తి ఏం చేయలేడు. ఆ వ్యక్తికి ఇంకా ఆ స్పృహ అనేది ఉండదు. కానీ ఆత్మ ఉన్నంత వరకే ఒక శరీరంలో చైతన్యం అనేది ఉంటుంది, ఒక కాన్షియస్నెస్ అనేది ఒక శరీరంలో ఉంటుంది. వాట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ సోల్ ప్రజెంట్ ఇన్ ద బాడీ అంటే ద బాడీ విల్ హ్యావ్ ద కాన్షియస్నెస్. బతుకున్నప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏ టచ్ చేసినా కానీ వెంటనే నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు అనే రకంగా చూస్తాడు అనమాట. ఆ శరీరాన్నే కాదు, మామూలుగా హెయిర్ టచ్ చేసినా కానీ ఆ వ్యక్తికి తెలిసిపోతుంది, వెంటనే రియాక్ట్ అవుతాడు. కానీ అదే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేసినా, తన్నినా, కొట్టినా, కోసినా, లేదా కాల్ చేసినా ఏం చేయలేడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ శరీరం నుంచి వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి. అది అచేతనం అన్నమాట. అంటే కాన్షియస్నెస్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ ద సోల్. ఓకే, మన శరీరంలో ఈ చైతన్యం ఉంది ఉంది. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి. ఓకే, శరీరం ప్రతిసారి మారిపోతుంటుంది,
కానీ ఆత్మ ఎప్పటికీ మారదు. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. శరీరంకి జీవం లేదు, ఆత్మ అనేది జీవం ఉన్నది. కొన్నిసార్లు కొంచెంమంది ఏమంటారంటే తెలిసి తెలియక ఉన్నది ఒకటే జీవితం, ఈ జీవితంలో అయిపోతే అట్లా కాదు. మనం ప్రతి క్షణం మనం మారిపోతున్నాము. మనం ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటాము. సో దానికి అందువల్ల మన గోల్ ఏంటంటే ఈ జీవితంలోనే మన జీవితం ఈ లైఫ్ లోనే మన జీవితాన్ని ఎలా పర్ఫెక్ట్ చేసుకోవాలి, అది మన గోల్. ఓకే, బ్యాక్ టు గాడ్ వెళ్ళాలి ఈ జీవితంలోనే. ఓకే, సో ఇలా కృష్ణుడు అర్జునుడికి బోధించడానికి నువ్వు శరీరం కాదు ఆత్మ అనేసి ఫస్ట్ ఏమంటాడు, అర్జునుడు ఎందుకు అంతగానం వరి అవుతున్నాడు అంటే అర్జున్ ఎప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ తాతలు, తండ్రులు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అయ్యో వీళ్ళని చంపేస్తే నేను ఎలా సంతోషంగా ఉండగలనేసి. అని అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు కూడా ఈ శరీరంలో శాశ్వతంగా ఉండిపోవు, వారు కూడా ఆ శరీరంలో శాశ్వతంగా ఉండిపోరు. సో మీరు అద్దంలో చూసే శరీరం మీరు కాదు, మీరు శారీరక కారు యొక్క నిజమైన డ్రైవర్. చూడండి ఇప్పుడు ఇక్కడ మంచిగా ఒక మంచి పిక్చర్ లో చూపించారు కదా, మన 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 హృదయంలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు అనమాట. సో ఆత్మనేమో చూడ్డానికి కళను వినియోగిస్తుంది, మన కడుపు ఒక ఇంజన్ లాంటిది అనమాట, కార్కి ఇంజన్ లాంటిది. సో మన బ్రెయిన్ ఒక ప్రాసెసర్ లాంటిది అనమాట. సో అలా వివిధ కానీ మనకి ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లో ఆలోచించకుండా భౌతిక ప్లాట్ఫామ్ లో ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇక్కడ అర్థశాస్త్రం అంటే గెలుపోవటం గురించి ఆలోచించడం, లేదా ధర్మం గురించి ఆలోచించడం, లేదా జ్ఞానం గురించి జ్ఞానం. ఓకే, ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కంటే ధర్మశాస్త్రం గొప్పది. ధర్మ అర్థ కామ మోక్షం అంటారు కదా. సో ధర్మంతో ఉండాల్సిన అర్థం ఉండాలి, దాని ద్వారా మనం మన యొక్క కామాల్ని అంటే మన యొక్క కోరికల్ని మనం తీర్చుకోవాలి. అండ్ మన గోల్ ఏంటి, మోక్షాన్ని పొందడం. ఓకే, సో దానివల్ల ఏంటంటే వివిధ శాస్త్రాల్లో వివిధ రకాల జ్ఞానం ఉంది. ఏంటి, ఫస్ట్ అర్థశాస్త్రం అంటే నేను గెలవనా, నేను మా వాళ్ళని చంపేస్తే నేను ఎట్లా సంతోషంగా ఉండగలను, దానివల్ల నాకేంటి ఉపయోగము అనేది అర్థశాస్త్రం లాజిక్ అనమాట. ధర్మశాస్త్రం అంటే ఏంటి, మళ్ళీ నేను వీళ్ళని చంపడం వల్ల నాకు మళ్ళీ పాపకర్మలు వస్తాయి కదా, అవి ధర్మశాస్త్రం అన్నమాట. ఆ స్టేజ్ నుంచి కృష్ణుడు అర్జునుడిని జ్ఞానశాస్త్రంలోకి తీసుకొస్తున్నాడు. అంటే జ్ఞానం అంటే ఏంటి, నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం ఆత్మ అనేది జ్ఞానశాస్త్రంలో భాగం. అందుకే అనవసరంగా ఆలోచించొద్దు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే శ్రీ భగవానువాచ అశోచ్వానన్యశోషస్వం ప్రజ్ఞా వాదాంశ భాససే గతాశూనాగతాశుంశ నానుశోచంతి పండితాః. అంటే అన్యశోచస్వం అంటే నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఆలోచించదగని విషయం ఎందుకంటే నువ్వు నా బంధువుల్ని, మా తాతల్ని, వాళ్ళని చంపాలనుకుంటున్నావు, చంపేస్తాను అనుకుంటున్నావు, కానీ నువ్వు చంపలేవు, వాళ్ళు చనిపోరు అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి గతాశుంశ నాను సృష్టించి పండుతావు. ఇప్పుడు జరగబోయే దాని గురించి కానీ, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి కానీ, జరుగుతున్న దాని గురించి కానీ ఆలోచించాడు. అంటే అనవసరంగా ఆలోచించాడు. ఏమైనా ఆలోచన మెయిన్ గా మనం ఆలోచన ఎందుకు దేని నుంచి ఎప్పుడు ఆలోచించాలంటే ఇది నేను చేసిన ధర్మ మార్గమా కాదా, నేను పాటిస్తున్న కరెక్ట్ మార్గంలోనే ఉన్నాను లేదా అని ఆలోచించాలి. అండ్ నా కర్తవ్యం ఏంటి అని మాత్రమే ఆలోచించాలి. దాని తప్ప నేను సక్సెస్ వస్తుందా, ఫెయిల్యూర్ వస్తుందా, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ కూడా అనవసర విషయాలు అనమాట. అనవసర విషయాల్లో వాళ్ళు ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. సో ఎందుకు అనవసర విషయం అని కృష్ణ ఏం చెప్తున్నాడంటే నత్వేవాహం జాతునా స్వం నత్వం నేమే జనాధిప నచైవానా భవిష్యామః సర్వే వయః మతః పరం. సో ఈ ఆత్మకి
జాతునాశం అంటే పుట్టుక లేదు, చావు లేదు. సో నీకే కాదు, ఇక్కడున్న రాజులందరూ కూడా నత్వం నేమే జనాధిప, నువ్వు నేను ఇక్కడ రాజులందరూ కూడా వీళ్ళందరూ ఆత్మలు, ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. నచైవ నా భవిష్యామహ, ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రీవియస్ గా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో కూడా ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలి ఆత్మ అనేది స్పిరిట్ కదా, స్పిరిట్ బిలాంగ్స్ టు స్పిరిచువల్ వరల్డ్. ఆత్మ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది. మన రియల్ హోమ్, మన రియల్ హోమ్ ఏంటి చెప్పాను, రోజు చెప్పారు కదా, మన గోల్ ఆఫ్ మన జీవితాన్ని ఈ లైఫ్ లో పర్ఫెక్ట్ చేసుకోవడం ఎలా అంటే తిరిగి మనం బ్యాక్ టు గాడ్ వెళ్ళిపోవడమే. ఓకే, ఆత్మ తన నిజమైన గుర్తింపును మర్చిపోతుంది ఈ బతుకు ప్రపంచంలోకి వచ్చినప్పుడు. మనం ఆల్రెడీ ఆత్మ గురించి చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆత్మ శుద్ధ చైతన్య స్థితిలో ఉన్న ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన తర్వాత దాని మీద సూక్ష్మ శరీరంతో కప్పబడిపోతుంది. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి, మనసు, బుద్ధి, అహంకారం. దాని తర్వాత మళ్ళీ ఇంకో కవరింగ్ చేస్తారనమాట, స్థూల శరీరం. చూడండి, మామూలు ఇప్పుడు ఒక మంచి షైనింగ్ గోల్డ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఆ షైనింగ్ గోల్డ్ ఆబ్జెక్ట్ మీద మురికి పట్టు వేసి బురద జల్లేసాం అనుకోండి, ఆ బురద వేసిన తర్వాత దాని మీద ఇంకో కవర్ వేసాం అనుకోండి, దాన్ని చూసిన వాళ్ళు అది గోల్డ్ అనేది ఎవరు అనరు అనమాట. అలాగే ఈ ఆత్మ శుద్ధ చైతన్యంలో ఉన్న ఆత్మ, ఎంతో పవిత్రంగా ఉన్న ఆత్మ, దాని మీద ఈ మనసు, బుద్ధి, అహంకారం ఈ భౌతిక విషయాలతో కప్పివేయబడుతుంది. ఆ సూక్ష్మ శరీరం పైన మళ్ళీ ఇంకో స్థూల శరీరం వస్తుంది. అందుకే నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఆ కుటుంబంలో పుట్టాను, నాకు అని అవన్నీ కూడా నేను తెల్లగా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, అవన్నీ కూడా భౌతిక విషయాలే. ఈ ప్రపంచానికి ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా భౌతికాలే. అందుకే దాన్ని ఏమంటారంటే రిలేటివ్ థింగ్స్ అంటారు అనమాట. రిలేటివ్ థింగ్స్ అండ్ అబ్సల్యూట్ థింగ్స్. అబ్సల్యూట్ థింగ్స్ ఏంటి, కృష్ణుడికి సంబంధించి మాత్రమే అబ్సల్యూట్. అంటే ఎటువంటి చేంజ్ రాదు, ఎటువంటి మార్పుకు లోను కానిది ఒకటి ఏంటి ఉందంటే కృష్ణుడు భగవంతుడు, మనమంతా కృష్ణుని యొక్క అంశలం, అది మాత్రమే అబ్సల్యూట్. ఓకే, మిగతా అంతా కూడా టెంపరీ డెసిగ్నేషన్స్. సో ఇంకా కృష్ణుడు ఆత్మ గురించి చెప్తూ, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. ఎలాగైతే ఒక వ్యక్తి పుట్టినప్పుడు చిన్నగా ఉంటాడు, దాని తర్వాత బాలుడుగా మారుతాడు, దాని తర్వాత యుక్త వయసులో వస్తాడు, దాని తర్వాత వృద్ధునిగా మారుతాడు, దాని తర్వాత ఎప్పుడైతే ఆ శరీరం పని చేయడం మానేస్తుందో ఆ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం తీసుకుంటాడు. అలాగే ఆత్మ కూడా ఈ చిన్న పుట్టుకతో స్టార్ట్ అయిన మన శరీరం మరణ దశలో ఉన్నప్పుడు ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. చూసారు కదా, ఇక్కడ పుట్టుకునే వ్యక్తి పెరిగిన తర్వాత ముసలి చనిపోయేసి మళ్ళీ 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 ఇంకో జన్మ తీసుకుంటాడు అనమాట. మరి ప్రాపంచిక దృక్పథం అంటే మెటలిస్టిక్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, నేను జంతువుని, నేను గ్రేట్ రిచ్ మ్యాన్, నేను పూరు, అవన్నీ కూడా ప్రాపంచిక దృక్పథం. కానీ ఆధ్యాత్మిక దృక్పథం ఎలా ఉంటుందంటే, మనం అంతా కూడా నేనే కాదు, జంతువులు కూడా నాకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, ప్రతి జంతువు కూడా అటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఏమంటే వాళ్ళు ప్రస్తుతం అనే సిచ్యువేషన్లో వాళ్ళు ఒక ఇన్ఫీరియర్ బాడీ తీసుకున్నారు, కానీ ప్రస్తుతం నాకు మానవ జీవితం ఒక సుపీరియర్ బాడీ, అంటే ఒక ఉన్నతమైన శరీరం. కానీ జంతువులకి ఒక నీచమైన శరీరం ఉంది. అంతేగాని జంతువులో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఒకటే. అందుకే లాస్ ఆఫ్ కర్మ చెప్పేటప్పుడు చెప్పాను కదా, మనం ఏ జంతువులైనా చంపేటప్పుడు మాంసహ అంటాం అనమాట. అంటే ఈ జంతువుకు ఎటువంటి పరిస్థితి మనం కల్పిస్తున్నామో అటువంటి పరిస్థితి నాకు రావుగాక అని మనమే చెప్తాం. అందుకే దాని
ఒక జంతువు యొక్క శరీరాన్ని తినేటప్పుడు మాంసాహారం ఉండడం అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ జంతువుని చంపి తినేస్తున్నా, ఫ్యూచర్లో ఈ జంతువు నన్ను తిని చంపేస్తుంది అనేసి మనమే దానికి అగ్రిమెంట్ మనం చేసుకున్నట్లు అనమాట. అంటే ప్రతి జంతువు కూడా భగవంతుని యొక్క అంశనే. ఎక్కడైతే లైఫ్ ఉందో లైఫ్ బిలాంగ్స్ టు స్పిరిచువల్ వరల్డ్. ఓకే, సో ప్రతి జీవిలో కూడా ఆత్మ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎలాగైతే శరీరం మనం చూడడానికి నోరు, మాట్లాడడానికి, చూడడానికి కళ్ళు, రక్తానికి సరఫరా చేయడానికి ఆత్మశరీరం, ఓకే, వివిధ శరీర అంగాలు మనకు ఉన్నాయో అలాగే ఒక కారుకు ఉన్నట్లే ఒక కారుకు చూడడానికి హెడ్ లైట్స్ ఉంటాయి. కారు వెళ్ళడానికి 4 చక్రాలు కావాలి, మనకి వెళ్ళడానికి 2 కాళ్ళు కావాలి. మన రక్తం సరఫరా చేయడానికి గుండె ఉంది, కారుకు ఒక ఇంజన్ ఉంటుంది. సో అంటే కానీ మన ఒక కారులో ఒక డ్రైవర్ అనే వ్యక్తి లేకుంటే ఆ కారు ఎన్నేళ్ళైనా అక్కడే ఉండిపోతుంది. అలాగే మన శరీరంలో ఆత్మ అనే వ్యక్తి లేకపోతే ఆత్మ ఎన్ని రోజులైనా అక్కడే ఉండిపోతుంది. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే ఒక ముసలామె ఉంటుంది. ఆ ముసలామె దగ్గర ఒక మాట్లాడే చిలుక ఉంటుంది అనమాట. సో ఆ మాట్లాడే చిలుక ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు అనమాట. సో ఆ చిలుకని మాట్లాడే ఆ ముసలావిడ ఒక బంగారు పంజరంలో పెట్టింటది అనమాట. సో తను ఏం చేస్తుందంటే వీళ్ళందరూ చూడడానికి వస్తున్నారు. అది ఆ ముసలామె ఏమనుకుంటుందంటే వీళ్ళంతా ఈ బంగారు పంజరాన్ని చూడడానికి వస్తున్నారు అనేసి ఆ బంగారం పంజరాన్ని మంచిగా పాలిష్ చేయడము, మంచిగా రోజు డస్టింగ్ చేయడం చేస్తుంటది. కానీ జనాలంతా వచ్చి చూసేది ఏంటంటే ఆ చిలుక మంచిగా మాట్లాడడం, మంచిగా మాటలు చెప్పడం, దాన్ని చూడడానికి వస్తుంటారు అనమాట. కానీ ఈ ముసలావిడ ఏం చేస్తుంది, ఎప్పుడు తన కేర్, అటెన్షన్ అంతా కూడా కేవలం ఆ బయట ఉన్న పంజరాన్ని పెట్టింది. కానీ అరే ఆ చిలుక కొంచెం తాగడానికి ఏమన్నా నీళ్ళు ఇవ్వాలి, తినడానికి కొంచెం పళ్ళు ఇవ్వాలి అనేసి ఎటువంటి కేర్, ఎటువంటి అటెన్షన్ కూడా ఆ చిలుకకు చూపించలేదన్నమాట. సో ఫైనల్ ఏమవుతుంది, ఆ చిలుక అలాగే ఆకలితో ఉండేసి చనిపోతుంది అనమాట. చనిపోయిన తర్వాత ఈ బంగారు పంజరం అలాగే ఉండిపోతుంది. కానీ ఇంకెవ్వరు కూడా దాన్ని చూడడానికి రాకుంటారు అనమాట. అప్పుడు ఆ ముసలాడు వెళ్ళేసి ఏంటి ఈ మధ్య రావట్లేదు చూడడానికి అంటే, ఏమి చూడాలి మీ ఇంటికి వచ్చి అంటే, మీరు ప్రసాద్ చూసినట్టే నేను పంజరాన్ని మంచిగా పాలిష్ చేసి మంచిగా రెడీ చేసి పెడుతున్నా, మీరు ఎవరు చూడడానికి రావాలంటే అప్పుడు ఏమంటే మేము పంజరాన్ని చూడడానికి రావట్లేదు, మంచిగా మాట్లాడి చిలుకను గురించి చూడడానికి వస్తున్నాం అని చెప్తారనమాట. అలాగే మనము ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు, అంటే భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ ఒక చిలుక లాంటిది అనమాట. భౌతిక శరీరం ఒక పంజరం లాంటిది. మన అటెన్షన్ అంతా కూడా ఎప్పుడు కూడా మంచిగా తిన్నామా, మంచి ఈ శరీరానికి సంబంధించిన వస్తువులకి, ఈ శరీరానికి సంబంధించిన వస్తువులకి, ఈ శరీరంలో ఉన్న కంఫర్ట్స్, డిస్కంఫర్ట్స్, దాని గురించి ఎక్కువ మన ఆలోచన, మన విధి విధానం అంతా కూడా దాని మీదనే ఫోకస్ చేస్తాం అనమాట. కానీ మనం అఫ్ కోర్స్ మనం శరీరాన్ని టేక్ కేర్ చేయాలి, మంచి హెల్త్ కేర్ మంచిగా చేయాలి. కానీ మన ఆధ్యాత్మిక శిక్షణ, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జీవితం కూడా ఈక్వల్లీ ఆర్ యాక్చువల్ మోర్ ఇంపార్టెన్స్ మన స్పిరిచువల్ లైఫ్కి ఇవ్వాలన్నమాట. సో అందుకే ఆత్మ చనిపోయినప్పుడు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను చనిపోయాడు అంటాం, అతను వెళ్ళిపోయాడు అంటాం, వాళ్ళు పోయారు అంటాం. ఎక్కడ పోయారు, ఎవరు పోయారు? ఆ శరీరం అక్కడే ఉంటుంది. సో ఆత్మ ఉనికి రుజువు చెప్పాం కదా, మా అవుటర్ బాడీ ఎక్స్పీరియన్స్. ఒక చనిపోయిన వ్యక్తి అతను చనిపోయాడు అంటాం. ఓకే, మనం ఏదైనా మనకు మిషన్స్కి తేడా ఏంటి? మనలో చైతన్యం ఉంటుంది, మిషన్స్కి చైతన్యం ఉండదు. సో దీనికి మరి మనం ఆత్మ అనడానికి రుజువులు ఏంటంటే చాలా అంటే సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. అవేంటంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అండ్ అవుటర్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు తనకు కలిగిన అనుభవాలు. కొన్నిసార్లు వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ శరీరం నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చూసుకుంటారు. అవుటర్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళి, ఒకసారి ఒక వ్యక్తికి సర్జరీ అవుతుంటే తన శరీరం నుంచి బయటకు వచ్చేసి తన శరీరాన్ని ఆపరేట్ చేయడం తను చూశాడని చెప్తారనమాట.
అవన్నీ కూడా చాలా చాలా బుక్స్లో ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీటి గురించి. అందువల్ల మనం ఈ శరీరం మరి ఆత్మిక విశ్లేషణ, ఓకే. 14th వర్స్ ఏంటంటే, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన అనిత్య స్థాం తితిక్ష భారత. ఎలాగైతే ఈ భౌతిక ప్రపంచంలో హీటు, కోల్డ్, సుఖ దుఃఖాలు, మానవమానాలు అవన్నీ కూడా వస్తూ పోతుంటాయో, అలాగే మన జీవితంలో కూడా ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అవన్నీ వస్తూ పోతుంటాయి. అటువంటి మార్పులకి మనం చలించిపోకూడదు అనేసి చెప్తారనమాట. ఇంకా ఏంటి, యాం హీనా వ్యతయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎప్పుడైతే ఒక స్థితప్రజ్ఞ స్టేజ్, అంటే ఈ ద్వంద్వాలకు లోబడని స్టేజ్లకి వెళ్ళి మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం ఈ ద్వంద్వాలతో కూడిన మనల్ని మనం ఎప్పుడు కూడా అబ్సల్యూట్ స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో పెట్టుకోవాలి. అంతేగాని మనకు జీవితంలో చిన్న కష్టం వచ్చింది ఇంకా నేను భగవంతుని భక్తి వదిలేసేసి కష్టంలోనే ఉండిపోతా, ఏదైనా సుఖం వచ్చేసింది, సరే ఈరోజు నాకు ఏం చేయడానికి లేదు, నో భగవద్గీత క్లాస్, నో చాంటింగ్, అవన్నీ అటువంటి చేయకూడదు అనమాట. మనం జీవితంలో సుఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మానాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పేరు ప్రతిష్టలు వచ్చినా, ఇంకేంటి, ఎండ వచ్చినా, వాన వచ్చినా, మంచి వేడిగా ఉన్నా, చలిగా ఉన్నా, అంటే ఈ ద్వంద్వాల వల్ల మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి మనం ఆపేసుకోకూడదు అనమాట. సో అటువంటి వ్యక్తి అమృతత్వంకి వెళ్ళిపోతాడు, అంటే నాశనం లేని ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అయిపోతాడు. సో ఆత్మ ఎప్పుడు, మనం ఆత్మ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, నజాయతే మ్రియదేవ కదాచిన్నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, నాయం భూత్వా భవిత వానబోయ అజో నిత్యం శాశ్వతోయం శిరాణం. ఈ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, ఇది శాశ్వతమైనది. అండ్ నా హన్యతే అన్నమాన, అంటే ఈ శరీరం చనిపోయినా కానీ ఆత్మ చనిపోదు, ఆత్మను ఎవరు చంపలేరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణంతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహే. ఎలాగైతే ఒక చిరిగిపోయిన బట్టల్ని వదిలేసేసి మనం కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే ఆత్మ కూడా పనికిరాని శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో దీని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు అనేసి ఇక్కడ కృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా ఆత్మ యొక్క ఉనికికి రుజువులు గురించి ఇక్కడ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఐన్ స్టీవెన్సన్ అనేసి ఒక ప్రొఫెసర్ 2000కు పైగా ఆత్మకు సంబంధించిన పునర్జన్మ జ్ఞాపకాల కేసుల విషయంలో విస్తృతంగా పరిశోధన చేశారనమాట. చాలా ప్రూఫ్స్ ఇచ్చారు. మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా, శుక్ల గురించి కానీ చాలా బుక్స్ ఉన్నాయి, చాలా రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి. మనం ఈ మన కొన్ని భయాలు, కొన్ని అలవాట్లు మనం గత జన్మ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే కొంచెంమంది పిల్లలకి కొన్ని అలవాట్లు, కొంచెంమంది మనస్తత్వం పుట్టుక ద్వారా వస్తుంది. ఎలా వస్తుందంటే అది గత జన్మ అనుభవాల వల్ల వస్తుంది అనమాట. కొంచెమంది కత్తులు అంటే భయం, కొంతమందికి పేలుడు పదార్థాలు అంటే భయం. అలాగే ఒక కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు కవలలు ఒకే గర్భం నుంచి పుట్టారు, కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క కర్మ చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెండు ఆత్మలు కాబట్టి వాళ్ళ జీవితం చాలా అసలు కంపేర్ చేయలేము అనమాట. ఎందుకంటే చూడండి, మనం కొంచెమంది ఏమనుకుంటారు, అరే ఈ వ్యక్తి ఎందుకు ఇలా అంటే తను ఉన్న పరిస్థితులు అంటారు. ఉన్న పరిస్థితుల్లో ఒక్క రీజన్,
కానీ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క కర్మఫలం, ప్రారంధ కర్మ ఉంటుందన్నమాట. సో ఆత్మ అనేది తను ఎక్కడున్నా కానీ ఆ ప్రారంధ కర్మ అనుగుణంగా అన్ని తన జీవితంలోకి ఏది వచ్చినా, ఎంత సుఖం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా కానీ ఆ కర్మకు అనుగుణంగా ఉంటుంది. మనం ఆల్రెడీ కర్మ గురించి చెప్పుకున్నాం. సో మరణం అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఈ స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటాము. ఇంకా ఏంటి? ఇలా మనం ఒక మనం మామూలుగా మనుషులనే కాకుండా జంతువులో కూడా జంతు శరీరమైన బేస్డ్ ఆన్ మన కర్మ యొక్క మన ప్రారంధ కర్మ అనుసరించి మనకు ఒకసారి మానవ శరీరం వస్తుంది, ఒకసారి జంతు శరీరం కూడా వస్తుంది. ఓకే. సో ఇట్లా ఇటువంటి ఎన్నో ఇక్కడ ఇంకో శుక్ల అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ స్టోరీ గురించి చెప్పాను అనుకుంటా కదా మీకు. ఆ అమ్మాయి తన పూర్వజన్మను గుర్తు చేసుకునేసి తను వాళ్ళ పేరెంట్స్ నాకు మా ఊరికి తీసుకెళ్ళండి, మా ఊరికి తీసుకెళ్ళండి ఉంటే ఆ అమ్మాయిని ఆ ఊరికి తీసుకెళ్తే ఆ శుక్ల అనే ఆ చిన్న పిల్ల ఆ ఊర్లో అంతా తెలిసినట్టు వెళ్ళిపోతుంది. తెలిసినట్టు వెళ్ళిపోయి ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో తీసుకెళ్ళేసేసి ఆ ఇంట్లో వాళ్ళందరిని కూడా వాళ్ళ యొక్క పేర్లతోటి అంటే మామూలుగా వాళ్ళకుండా లీగల్ నేమ్ కాకుండా వాళ్ళకుండా ముద్దు పేరు ఉంటాయి కదా, ముద్దు పేర్లతో పెట్టి పిలవడము అవన్నీ కూడా ఆత్మ యొక్క ఇటువంటి కేసెస్ 2000కు పైగా, అంటే సాలిడ్ ప్రూఫ్స్ ఉన్న కేసెస్ 2000కు పైగా ఈ ఐన్ స్టీవెన్సన్ అనే ప్రొఫెసర్ రీసెర్చ్ చేసి ఇచ్చాడనమాట. ఓకే. సో మరి ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకాన చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అచే అచేద్యామయ మయ అచేద్యామయ అచేద్యామదాత్యోః యమక్లేదో ఏవ చ నిత్య సర్వగత స్థాను. నేను చదవను, తెలుగు మీరు చదువుకోండి ఇంకా. సో ఆత్మిక లక్షణాలు ఏంటంటే ఆయుధాల ద్వారా ముక్కలు చేయలేము, అగ్ని ద్వారా కాల్చలేము, నీటి ద్వారా తడి చేయలేము, గాలి ద్వారా ఎండిపోదు, ఆత్మని విడదీయలేము, కాల్చలేము, ఆత్మ ఆత్మని కరగబెట్టలేము, ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, స్థిరమైన ఆత్మ మరి శాశ్వతంగా ఒకే విధంగా ఉంటుంది. ఆత్మ కనిపించనిది మరి మనకి గ్రహించలేనిది, మార్పు లేనిది ఆత్మ శరీరం. సో అని ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలన్నీ కూడా పెద్దగా డీటెయిల్గా కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. మీరు భగవద్గీతలో చూసుకుంటే ఈ సెక్షన్ అంటే ఫస్ట్ 2వ అధ్యాయంలో మొదటి నుంచి 20 ఎస్పెషల్లీ 23 నుంచి 25 వరకు ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి అనే విషయం గురించి కృష్ణుడు మనకు వివరించాడు అనమాట. సో ఇంతటితో ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ మనం వచ్చే క్లాస్లో స్టార్ట్ చేద్దాం. మీకు ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డిస్కస్ ఆన్ దట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్థిత ప్రజ్ఞత గురించి కొంచెం క్లియర్ గా చెప్పారండి. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటంటే అది వచ్చే సెషన్లో వస్తుంది. స్థిత ప్రజ్ఞత ఏంటంటే వాళ్ళు ఆ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. నేను చూపించాను కదా. సమ దుఃఖ సుఖం ధీరా అంటే సుఖానికి దుఃఖానికి వాళ్ళ సుఖాలని దుఃఖాలను సమానంగా చూస్తారనమాట. ఎవరన్నా మనకు వచ్చి పొగిడారు, మీరు చాలా గొప్ప వాళ్ళు, మీరు చాలా మంచి వాళ్ళు అనేసి పొగిడారు, సరే ఓకే అనేది పొంగిపోరు అనమాట. చాలా పొంగిపోయి ఉబ్బివేసి అలా పొంగిపోరు. ఎవరో వచ్చేసి అనవసరంగా మీరు మీ వల్లే అంత అయిపోయింది, మీరంతా ఇటువంటి వీళ్ళు వాళ్ళనేసి మనం కొంచెం అగ్యూజ్ చేశారు, సరే ఓకే అలా ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినా కుంగిపోరు అనమాట. ఇంకా కొంచెం కొన్ని సుఖాలు వస్తాయి, మంచి జాబు, మన ఇంట్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ అంతా సుఖంగా ఉంటారు. కొన్ని దుఃఖాలు వస్తాయి, సడన్ గా అప్పుల్లో పడిపోతారు.
సో అటువంటి సుఖాలకి దుఃఖాలకి లాభాలకి నష్టాలకి జయాలకి అపజయాలకి కుంగిపోకుండా వాళ్ళు పొంగిపోరు, అలాగే కృంగిపోరు. ఎవరైతే తన జీవితాన్ని స్టేబుల్గా అంటే మన మన ఒక అంటే చలించకుండా ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారో వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితప్రజ్ఞత ఉండాలి. ఆ స్థితప్రజ్ఞత లేకుంటే ఏంటంటే మనం ఈ ఎక్కువగా అనవసరమైన ఆలోచనల్లో మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అనవసరం మన మానసిక మరియు శారీరక శక్తిని కోల్పోతాం అన్నమాట. ఓకే, మన అందుకే నేను చెప్పాను కదా, స్థితప్రజ్ఞత వల్ల మనకి మెయిన్గా సాధించాల్సింది ఏంటంటే మన భక్తి. ఎప్పుడైతే మనం మీరందరూ జపం చేస్తున్నారు కదా, జపం చేయడము లేకపోతే ఏదో భక్తి మార్గం ఏదో చేస్తుంటారు. మనకు సడన్ గా ఏదో ఇంట్లో ఫంక్షన్ జరిగింది, ఆ రోజు మంచిగా జాయ్ఫుల్ మూడ్ లో ఉన్నాం, బంధువులు వచ్చారు, ఈరోజు భక్తి వదిలేయారనమాట. లేదు, అది కూడా అది అలా చేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళందరూ బంధువులంతా 9 గంటలకు వస్తారు అంటే నా ఆధ్యాత్మిక సాధన అంతా కూడా 9 గంటల్లో అయిపోవాలి, లేకపోతే నాకు రోజంతా బిజీ ఉండిపోతాను, ఎందుకంటే ఈరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి. లేదా సడన్ గా ఇది సుఖం. ఓకే, ఇంకోటి ఏంటంటే దుఃఖం ఏంటంటే సడన్ గా ఎవరికో ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, లేకపోతే ఎవరో ఏదో అన్నారు, లేకపోతే సో ఏదో ఇంట్లో గొడవ అవుతుంది. అలాగనేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పడేయడం కాదు. అరే నాకు మనసు బాగాలేదు, ఈరోజు పాడేసేయి, ఈరోజు ఏం అవసరం లేదు, జపం అవసరం లేదు అంటే ఈ స్థితప్రజ్ఞత వల్ల మెయిన్ గా సాధించాల్సింది మన యొక్క ధర్మం ఏంటి, మనకి నిత్య ధర్మాలు ఉన్నాయి, నైమితిక ధర్మాలు ఉన్నాయి, మనకి వృత్తి ధర్మాలు ఉన్నాయి, మనకి ఆధ్యాత్మిక ధర్మాలు ఉన్నాయి అన్నమాట. సో అన్నిటికంటే కూడా ఇప్పుడు వృత్తి ధర్మము కానీ, కుటుంబ ధర్మము కానీ, లేకపోతే స్త్రీ ధర్మము కానీ, లేకపోతే పితృధర్మము, మాతృధర్మము, ఇవన్నీ కూడా ధర్మాలే. కానీ వీటన్నిటికంటే అతి పరోధర్మం అనేది ఉంటుంది. ఆ పరోధర్మం ఏంటంటే మనం భగవంతుని పట్ల చేసే యొక్క మన భక్తి. సో ఈ అన్ని ఇన్ఫీరియర్ ధర్మాస్ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ద సుపీరియర్ ధర్మ. అంటే ఈ చిన్న అంటే భౌతిక ధర్మాలన్నీ కూడా ఈ పరోధర్మాన్ని సపోర్ట్ చేయాలి. అలా కాకుండా ఈ భౌతిక ధర్మాల కోసం పరోధర్మాన్ని వదిలేయకూడదు. పరోధర్మం కోసం భౌతిక ధర్మాన్ని వదిలేసినా పర్లేదు, కానీ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలైనంతగా 2 ధర్మాలని పాటించాలి. కానీ భౌతిక ధర్మం కోసం పరోధర్మం కోసం భౌతిక ధర్మాన్ని వదిలేసే పర్లేదు, కానీ పరోధర్మం కోసం భౌతిక ధర్మం వదిలేసినా పర్లేదు, కానీ భౌతిక ధర్మం కోసం పరోధర్మాన్ని వదిలేయకూడదు ఎప్పుడు కూడా. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ అమృతత్వాయ కల్పతే అంటారు కదా, అంటే మనం ఈ భౌతిక జగత్తును వదిలేసేసి శాశ్వతమైన స్థితిలోకి వెళ్ళిపోలేము, శాశ్వతమైన సుఖాన్ని మనం పొందలేము. అదే భగవద్గీత చెప్తుంది అనమాట. ఈ మార్పుకి ఎప్పుడు చెలించిపోకుండా మన యొక్క ఆధ్యాత్మిక డ్యూటీస్ ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, మనకి స్టార్టింగ్ లో 30 మంది 40 మంది వచ్చేవారు, ఇప్పుడు 8 మంది వస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దే ఫౌండ్ సంథింగ్ ఇంపార్టెంట్, దే ఫౌండ్ సంథింగ్. వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఈ క్లాసులు ఉంటాలే, ఈ క్లాస్ జరిగిపోతాయి అనేసి ఒక రకమైన ఒక ఆధ్యాత్మికత అనేది వాళ్ళకి ఒక సెకండరీ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఏంటి, నా కుటుంబము, లేదా మంచి మూవీస్ చూడటము, లేదా నా సుఖ సంతోషాలు అవి. కానీ ఆధ్యాత్మిక అనేది ఒక టైం ఉంటే ఇట్లా క్లాస్ కట్టిందాం, టైం ఉంటే జపం చేద్దాం అంటే కృష్ణుడు కూడా వాళ్ళకి ఓకే టైం ఉంటే వీళ్ళని రక్షిద్దాం అనేది ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనకి కృష్ణుడు ఏమంటాడంటే ఏ ఏతామం ప్రబద్ధంతే స్థాం సదైవ భజామ్యహం, అంటే నువ్వు నన్ను ఎలాగైతే నన్ను ట్రీట్ చేస్తావు నేను కూడా నిన్ను అలాగే ట్రీట్ చేస్తాను అంటాడు కృష్ణుడు. మనం కృష్ణుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, మనకు మార్నింగ్ లేచేసి భక్తి చేసి జపం చేయడం వల్ల. అంటే వీఆర్ గివింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ టు కృష్ణ, then Krishna will give highest priority to us. But if Krishna is the last option for us, అంటే ఇంకా కృష్ణుడు అంటే అన్ని సరిగా ఉంటాయి, నాకు ఆరోగ్యం సరిగా ఉండాలి, ఇంట్లో ఎవరు అంత ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు అన్ని అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడు ఆధ్యాత్మికత ఇస్తామంటే మనం ఈ జీవితంలో మనం పర్ఫెక్ట్ మనం ఈ మోక్ష స్థితిని పొందలేము.
అలాగే ఇంకా జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఈ బతుకు జంతువులో పునరపి జననం, పునరపి జననం, పునరపి జనని జఠరేశ్వరం, అలా తిరుగుతూ సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, లాభాలు, జయాలు, బాధలు అన్నిటి కూడా అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతాం అనమాట. కానీ ఎవరైతే వీటన్నిటికీ సైన్ చేసి నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది అని ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళు ఎప్పుడైనా కానీ దే కెన్ అచీవ్ ద హయ్యర్ గోల్. అర్థమైందా మాతాజీ? మనకు స్థితప్రజ్ఞ ఇక్కడే యూజ్ చేయాలి, అంతేగాని నేను ఏదైనా చెల్లిపోకుండా నేను ఇంకా నాకు ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయి, నేను 10 కోట్లు వేస్తా, 100 కోట్లు వేస్తా, దానికోసం కాదు. అవన్నీ కూడా నీకు దగ్గర కోటి రూపాయలున్నా, 100 కోట్లున్నా, 1000 కోట్లున్నా కానీ నువ్వు తినే 2 చపాతీలు లేకపోతే ఒక పిడికాడు అన్నం తింటావు అంతే. సో ఈ భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయేసి, ఎక్కువగా వరి అయిపోయేసి నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం ఏదైనా కొంచెం కష్టం వస్తే చాలు ఫస్ట్ ఎగిరిపోయేది జపం వదిలేస్తారు. ఏదైనా కొంచెం కష్టం వస్తే, ఏదైనా ఉంటే చాలు ఫస్ట్ వదిలేసేది ఆధ్యాత్మికతని. కానీ వాళ్ళు ఏమంటారు అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక పురోగతి, అది మాత్రం ఎప్పుడు వదులుకోకుండా మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటన్నిటి చెల్లించిపోకుండా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్టేబుల్ గా లీడ్ చేయాలి. అర్థమైందా మాతాజీ? మంచి క్వశ్చన్ అడిగారు. అర్థమైంది గురుగారు, థ్యాంక్ యూ. జగన్నాథ్ జీ గురించి అడిగింది మీరే కదా? మీరే కాదా? సర్లేండి. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉన్నాయమ్మా? హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. క్లాస్ చాలా బాగుంది ప్రభు ఈరోజు. అయితే ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. చెప్పండి. మనకి ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంది అన్నప్పుడు ఆ ఆత్మకు ఏదైనా ఒక ఆకారం ఉంటుందా ప్రభు? ఆధారం అంటే ఆకారం ఉంటుందా ప్రభు? సపోజ్ ఒక ఎనిమల్ లో కూడా ఒక ఆత్మ ఉంటుంది, ఒక మనిషిలో కూడా ఒక ఆత్మ ఉంటుంది ప్రభు. ప్రూఫ్ అంటారా? ఆకారం ప్రభు, ఆకారం. ఆత్మకు ఆకారం ఉంది కాబట్టి ఆత్మకు ఆకారం ఉంటుంది. ఆత్మకి ఒక ఫామ్ ఉంది కాబట్టి, ఇప్పుడు చూడండి మన శరీరానికి ఒక ఆకారం ఉంది కాబట్టి ఇప్పుడు మన షర్ట్కి కానీ మన ప్యాంటుకి కానీ, ఇప్పుడు మనకు రెండే చేతులు ఉన్నాయి కాబట్టి మన షర్టుకి ప్యాంటుకు రెండే చేతులు ఉంటాయి. మనకు రెండే కాళ్ళు ఉన్నాయి కాబట్టి షర్టుకి ప్యాంటుకి రెండే కాళ్ళు ఉంటాయి. సో అలాగే మన శరీరానికి ఆకారం ఉంది కాబట్టి, సో శరీరానికి ఒక ఆకారం ఉంటుంది, ఆ ఆకారం మీద మన దానికి శరీరానికి కప్పబడేది ఏంటి? సటిల్ బాడీలో ఏముంటుంది? మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ మనసు, బుద్ధి, అహంకారంలో ఏ ప్రవృత్తి అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రవృత్తిని బట్టి ఆ ఆత్మ ఆ శరీరాన్ని తీసుకుంటుంది. చూడండి, పంది శరీరంలో ఉన్న వారికి ఎక్కువ ఏది పడితే తింటుంటారు. సో వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ 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 అంటే ఆ ప్రవృత్తి వాళ్ళకు ఉంది కాబట్టి ప్రకృతి వాళ్ళకి ఏం చేస్తా అంటే వాళ్ళ పంది శరీరంలో ఉండే వ్యక్తి ఏదైనా కొంచెమంది పందులు మాంసం కూడా తింటాయి, అశుద్ధాలు ఉంటాయి. హరే కృష్ణ, మ్యూట్ చేసుకోండి మీరు క్వశ్చన్ అడగకుంటే. సో ఆ ప్రవృత్తి ఉంది కాబట్టి ఆ శరీరం వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం మందికి మాంసం ఎక్కువ తినాలంటుంది, ఆ ప్రవృత్తి వాళ్ళకు ఉంది, అంటే వాళ్ళకి ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి. ప్రవృత్తి అంటే ఒక ఇంటెన్స్ డిజైర్స్ అనమాట, ఆ లక్షణాలు అంటారు అనమాట. ఓకే, ఆ లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ప్రకృతి వాళ్ళకి ఆ శరీరాన్ని ఇస్తుంది. ఒక పులికి కానీ సింహానికి కానీ ఎప్పుడు మాంసం అనేసి ఒక పిచ్చి ఉంటుంది వాళ్ళకి వచ్చే జనంలో వాళ్ళకి ఆ శరీరాన్ని ఇచ్చేస్తుంది ప్రకృతి. కానీ ఎవరైతే ఎప్పుడు దైవ చింతనలో ఉండేసి భగవద్ధానంలో భక్తిలో ఉంటారో వాళ్ళకి అటువంటి శరీరాలు, దివ్యమైన శరీరాలు ఇస్తారనమాట. సో మన శరీరంకి ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ మీద మన సూక్ష్మ శరీరం కప్పబడి ఉంది. ఆ సూక్ష్మ శరీరంలో ఎటువంటి ప్రవృత్తి అయితే డామినెంట్ గా ఉంటుందో, ఎటువంటి ప్రవృత్తి అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రవృత్తిని బట్టి మనకు ఆ శరీరాన్ని ఇస్తుంది. అర్థమైందా? ఎస్ ప్రభు. అంటే మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా ప్రభు. సో ప్రతి ఒక్క జీవరాశికి ఒక్కొక్క రకమైన ఆత్మ ఉంటుందా ప్రభు? లేదు, ఆత్మ ఒక్కొక్క రకమైన ఆకారం ఉంటుందా ప్రభు? ఎందుకంటే
ప్రతి జంతువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవిలో ఉండే ఆత్మ ఒకటే. చెట్టులో గాని, జంతువులో గాని, క్రిమి కీటకాల్లో గాని, చేపల్లో గాని, పక్షుల్లో గాని, మనుషుల్లో గాని ఉండే ఆత్మ ఒకటే. కానీ వాళ్ళ కర్మకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆహ్, ఈ ఆహ్, ప్రవృత్తి అని చెప్పాను. అంటే ప్రవృత్తి అంటే వాళ్ళ యొక్క స్వభావానికి అనుగుణంగా వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం మారిపోతుంది. సూక్ష్మ శరీరంలో ఉన్న డామినెంట్ కోరికలు ఏమున్నాయి దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఈ అంటే ప్రకృతి వాళ్ళకి అటువంటి శరీరాన్ని ఇస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? దుర్గాదేవి. ఓకే. ఇంకేం మీకు అర్థమైందా చెప్పింది? yes ప్రభు, అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? సరే, మీకేం క్వెషన్స్ లేకుంటే ఆపిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై, శిల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి విష్ణు కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు వచ్చారు ఈరోజు? గంగాధర్ ప్రభు, నరేష్ మంతెన. ఎవరు నరేష్ మంతెన అంటే? కొంచెం